పొటెన్షియల్గా అంటే మేబీ ద కైండ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ ఎంత క్రౌడ్ అవుతుందని అంటే ఆ పర్టికులర్ ప్లేస్లలో సార్ ఇప్పుడు మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దెన్ యూ కెన్ థింక్ అబౌట్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐటీ స్పేసెస్ ఆఫీసెస్ కూడా అక్కడ కానీ చేస్తే ఈ ట్రాన్సిట్ టైం అనేది కూడా ఒక రకంగా మనకి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద వెస్టర్న్ పార్ట్ అనేది కాకుండా మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం మేడ్చల్ లోపల ఐటీ పార్క్ ఒకటి అనౌన్స్ చేయడం, దాంతోపాటుగా కూడా ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ బాజ్పల్లి మియాపూర్ ఏరియాలలో కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా మేజర్గా ఐటీ ఎంప్లాయీస్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇదొకటి మీరు వైపు నుంచి మాకు కావాలి. దాంతోపాటుగా మేజర్గా హౌసింగ్ అనేది అందరికీ చేరాలనంటే ఏం చేయాలనేది మాకు ఆలోచనలు ఉన్నాయి. మేబీ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాం నిర్మాణ రంగానికి ఏం చేస్తే బాగుంటుంది. దాంతోడు ఒక అనొద్దు కానీ పర్సనలీ వి ఫీల్ ఒక మంచి చేసి మనిషి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ సహాయంతో maybe they are passionate, the leadership is passionate to do something good for the society. ఇటువంటి పరిస్థితులలో how we can contribute ఎలా అనేది ఆ మధ్యలో ఒక మీటింగ్ పెట్టేసి మన మంత్రి గారు మన క్రెడై హైదరాబాద్ ప్రజలను పిలిచారు. హౌసింగ్ డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే బాగుంటుంది అనేది మేబీ వీ హ్యావ్ వీ రిలేట్ సమ్ బేట్ ఒక డెస్టినేషన్ హోమ్స్ అనేది. ఎందుకనంటే దెర్ ఇస్ లైక్ హౌసింగ్ కెన్ బి ఇన్ డిఫరెంట్ స్కోప్స్. సో డెస్టినేషన్ హోమ్స్ టూరిజం హోమ్స్ అనే దాని మీద వర్కౌట్ చేయమని చెప్పున్నారు. ఇంకొకటి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాని మీద కూడా వర్కౌట్ చేయమని చెప్పున్నారు. ఇంకోటి అగైన్ మోర్ ఆఫ్ లైక్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ గ్రోత్ పర్ లోపల దిస్ ఈజ్ వేర్ హీ ఈజ్ కనెక్టింగ్ వెల్ విత్ అస్. మేబీ ఐ కెన్ ఫ్రాంక్లీ ఆర్ మేబీ ఓపెన్లీ సే వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ హిమ్. సో దెర్ ఇస్ అ నీడ్ ఫ్రమ్ అస్ టు హెల్ప్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ అవర్ బిజినెస్, మనకు రిసోర్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మన క్రెడై హైదరాబాద్ అసోసియేషన్ రన్ చేసుకోవడానికి మనం ఉన్న వాళ్ళమే తంటాలు పడుతుంటే సింగిల్ హ్యాండెడ్గా ఒక ఇద్దరు ముగ్గురు దాంతోపాటు 20 మంది 30 మంది ఒక స్టేట్ మొత్తాన్ని రన్ చేస్తున్నారంటే వాళ్ళ కష్టం వాళ్ళ ఆరాటం చూసినప్పుడు దిస్ వేర్ ద సొసైటీ హ్యాస్ టు చేంజ్, ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టు చేంజ్, వేర్ వీ కెన్ కీప్ ఆన్ గివింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ మేబీ పాలసీ రిఫార్మ్స్. ఇప్పుడు కొత్తగా వన్ మోర్ థింగ్ G1 GO గురించి కూడా ఐ డోంట్ వాంట్ మోర్ స్ట్రెస్ ఆన్ దట్. బట్ అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్ సార్ అక్కడ మీరు అంతకుముందు ఒక ప్రోగ్రాంలో యాంకర్ సుమ గారితో అన్నారు జంట జలాశయాలని బాగా ఎంకరేజ్ చేస్తూ దాన్ని యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఎ టూరిస్ట్ స్పాట్ విత్ హ్యావింగ్ ఎ సైకిల్ ట్రాక్ అండ్ లాట్ ఆఫ్ విజన్ ఈజ్ దేర్ ఫర్ యూ. సో ఇటువంటి దాన్ని మనం పర్యావరణాన్ని కాపాడుకుంటా దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ వీ కెన్ క్రియేట్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ దట్ ఏరియా. దాని గురించి చేయండి సార్. ఇప్పుడు ఎందుకంటే ఎవరినన్నా కూడా పర్యావరణం మనకు కావాలా, దానికి నో వన్ ఈజ్ అగేన్స్ట్ దట్ వెన్ సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో అటువంటప్పుడు దాన్ని ఆలోచన ధోరణి మార్చుకొని 10 మందికి ఎలా పనికి వస్తుంది, మనం ఆ ల్యాండ్ అక్కడ ఉంది, హౌ టు యూటిలైజ్ దట్, మెయింటైనింగ్ దట్ రిసోర్సెస్ అండ్ ఆల్ దట్, గ్రీన్ జోన్ అని బఫర్ జోన్స్ అని సార్ మేబీ మేక్ ఇట్ హ్యాపెన్. ఈవెన్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ ఎక్స్పర్ట్ లైక్ SMR రామరెడ్డి గారు ఈజ్ గుడ్ ఇన్ ప్లానింగ్. శేఖర్ రెడ్డిగా మా కొంతమందిని మా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఇన్వాల్వ్ చేయండి సార్. వీ విల్ గివ్ ద మేబీ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద హైదరాబాద్ సిటీ. సో దట్ ఈస్ వన్ థింగ్ సార్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈరోజు హైదరాబాద్ నిర్మాణ రంగం బాగున్నా కూడా కొద్దో గొప్ప నెగిటివిటీ అనేది ఉన్నా కూడా స్టిల్ వీ కెన్ సీ. ఎందుకనంటే 2013-14లో 57,000 కోట్ల ఎగుమతులున్న ఐటీ రంగం ఈరోజు 1,45,000 కోట్లు వచ్చింది. మెయిన్ ఐ వాంట్ జస్ట్ టెల్ యూ ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తోటి కానీ ఈ మధ్యలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ 2,26,000 కోట్లు అనేది దట్స్ అ బిగ్ ఫిగర్ ఫర్ అస్ విచ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. దట్ ఈజ్ అవర్ బిజినెస్. దాదాపుగా 16 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. మనం అందరం కూడా ఒక టాప్ అండ్ 30%ని అడ్రస్ చేస్తున్నాము. ఫ్యూచర్ ఈజ్ నౌ ఫర్ ద మిడ్ సెగ్మెంట్ అండ్ లోవర్ సెగ్మెంట్. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. దానికోసం సార్ మేము చేయాలన్న ధైర్యం చాలదు. ఎందుకంటే కొత్త గొప్ప ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేకుంటున్నాయి. సో నౌ దేర్ ఇస్ ఎ నీడ్. ఒక మీరు రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఒక 5-6 క్లస్టర్స్ కొంచెం ఐడెంటిఫై చేసి కొంచెం రీజనబుల్ రేట్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న బిల్డర్స్కి ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉంటే చూడండి. వేర్ ద పీపుల్ కెన్ ద బిల్డర్స్ ఇంట్రెస్టెడ్ కెన్ ఫోకస్ ఆన్ అఫోర్డబుల్ హౌసింగ్.
ఇప్పుడు మనకి చందన్వేలి ఏరియా ఉంది, అక్కడ వచ్చేసి లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్, బట్ దట్ నీడ్ ఫర్ ద ఒక 50-60 లక్షల ఆ రేంజ్లో ఉండే ఇండ్లు మాత్రమే కావాలా. అక్కడ మనం ₹1 2 కోట్ల అన్నా కూడా కట్టే వాళ్ళు ఎవరు లేరు. సో అటువంటి అప్పుడు అక్కడ కట్టి ధైర్యం చేయాలంటే బిల్డర్లు కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ కూడా డబ్బు ఉంటనేది కాదు, ఇట్స్ లైక్ ఒక ఉద్యోగం. అది ఉన్నదాంతో ₹10 మిగిలించుకోవాలా 10 మందికి. ఇక్కడ దేర్ ఇస్ స్టిల్ ప్యాషన్ టు డెలివర్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అటువంటి అప్పుడు ఈ యాంగిల్ లోపల కూడా కొంచెం ఆలోచించండి సార్. దాంతోపాటుగా ఈ మధ్యలో ఇబ్బందులు అనేది కాదు, ముఖ్యమంత్రి గారు మీరు కూడా నిర్మాణ రంగానికి చేసే దాంట్లో ఏ రకంగా కూడా మేము వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. బట్ ఇక్కడ ఒకటి సార్, ధరణి లోపల ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరు కూడా కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సార్. ఇప్పటికీ దాన్ని సొల్యూషన్ లేకుంటుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఒక 3 years అయిపోయింది. ఓసీకి అప్లై చేయాలంటే నాలా కన్వర్షన్ కావాలా, దానికి ఆ మాడ్యూల్ జనరేట్ అయితే లేదు. ఇప్పుడు ఒక 1.5 year బ్యాక్ 75 lakhs కట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు 3 కోట్లకు పెరిగింది. అయినా కూడా రెడీ ఉన్నా కూడా దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకోసం ధరణి ఇట్స్ ఎ రెవల్యూషన్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ద లాంగ్ రన్. బట్ ఈ టైం లోపల ఉన్న ఇష్యూస్ మాత్రం అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది మనకి. అదే కాకుండా మేజర్గా ఇంకా ఈ మధ్యలో ఐ డోంట్ నో, అడగడంలో తప్పు లేదని అనిపిస్తుంది, కొద్దో గొప్ప ఈ మధ్యలో రేట్లు పెరుగున్నాయి సార్. మాకు మెటీరియల్ రేట్లు, ఉక్రెయిన్ యుద్ధం అనేది ఒక చిన్న సాకుతోటి మీ అందరికీ తెలిసిందే, దాదాపుగా మనకి పాండమిక్ తర్వాత ఒక 25% లేబర్ కాంపొనెంట్ పెరిగింది రేట్స్ దగ్గర. వాళ్ళంటే తప్పదు, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే అనుకున్నాం. కానీ ఈ మధ్యలో రేట్స్ అబ్నార్మల్గా డీజిల్ ప్రైస్ పెరిగిందనే దాని మీద సాకుతోటి ఒక 30%, ఒక కొన్ని మెటీరియల్ అయితే 45 యావరేజ్గా ఒక 10 ఐటమ్ 20 ఐటమ్లు మేము మేజర్గా రిక్వైర్మెంట్ చూసినప్పుడు 45% యావరేజ్గా మెటీరియల్ కాస్టింగ్ పెరిగింది. దాని మీద దట్ ఇంపాక్ట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్ అవుతుంది. బట్ అటువంటిప్పుడు అమ్మిన ఫ్లాట్ల మీద మేము యాడ్ ఆన్ చేయలేము, కొత్త దాని మీద కూడా పెంచి అమ్మేంత ధైర్యం లేదు. సో ఇటువంటప్పుడు ఒకవేళ వీలవుతే కస్టమర్ కూడా ఎప్పుడు కూడా ఒక ₹1,00,000 కూడా మిగులుతుందేమో అని ఆశతోటి ఉంటాడు సార్. దానికి ఒకవేళ వీలైతే ఒక చిన్న షార్ట్ టైం, మీరు పాండమిక్ ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా సెకండ్ వేవ్ అప్పుడు కూడా ఒక వరాల లెక్కనే ఇచ్చున్నారు. దట్ హెల్ప్ ద ఇండస్ట్రీ ఏ లాట్. ఈరోజు ఇట్లున్నామనంటే మీరే కారణం. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇప్పుడు వీలైతే ఒక 3 monthsకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఏదైనా వెసులుబాటు కలిగిస్తే దట్ మే డిక్రీజ్ ద రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద టర్న్ ఓవర్ వేర్ ద మనీ విల్ బి దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అప్పుడు కూడా ఏదైనా కొంచెం ధైర్యంగా ఇంకొంచెం ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉంటుంది సార్. దాంతోపాటుగా అఫోర్డబుల్ హౌసింగ్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కొంత బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వేర్ మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ద బయర్స్ ఆల్సో విల్ బీ హ్యాపీ విత్ దట్. సో దట్ ఈస్ వన్ థింగ్ సార్. అండ్ ఇంకా ఒకటి గవర్నమెంట్కి కూడా లాంగ్ టర్మ్కి పనికొచ్చే విధంగా ఉంటే ఉమెన్స్కి ఒక 1% or 2% వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద కానీ చేసేటట్టు ఉంటే ఒక రిజిస్ట్రేషన్ ఛార్జీలో బెనిఫిట్ ఇవ్వడానికి, రిలాక్సేషన్ ఇవ్వడానికి చూడండి. దిస్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇంకా చాలా ఉన్నాయి మా వైపు నుంచి కంటే ఈరోజు ఈ వేదిక మీ నుంచి వినడానికి ఏముంది. యూ ఆర్ ద పర్సన్ హూ విల్ బీ మేకింగ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్. ఎందుకంటే ఇప్పుడు నిన్న యూ అనౌన్స్డ్ మన గూగుల్ వాళ్ళు వచ్చేసి 3.3 million, ఎంబసీ ఈజ్ కమింగ్ బ్యాక్ విత్ 1.4 crore ఆఫ్ ఆఫీస్ స్పేస్. ఇవన్నీ కూడా ఏ ఇన్వెస్టర్ కూడా విజన్ లేకుండా రాడు, మీ మీద నమ్మకం లేకుండా రాడు, మన గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా కాదు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ నిర్మాణ రంగం కూడా చాలా ముందుకు వెళ్ళడానికి మేము ఉన్నాము. మీకు మా తోడ్పాటు అందరు ఉన్నారు, అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి సార్, వీఆర్ ఆల్ దేర్. సో మీరు చేసే పాలసీలలో, మీరు చేసే రిఫార్మ్స్లలో వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. వాట్ ద బెస్ట్ ఈస్ దేర్, గైడ్ us, we will try to take it forward. Thank you very much sir. Thank you very much. Right, like a very true leader, rightly summarized the requests, the demands, and also extending the support wherever required. Thank you so much, Mr. Rajshekhar Reddy, for that. Next, I would like to invite on stage CREDAI Telangana Chairman, Mr. Ramchandra Reddy, to please come up and deliver his address. Please put your hands together for CREDAI Telangana Chairman, Mr. Ramchandra Reddy. వేదిక పైన ఆసీనులైన
ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు గారికి, అలాగే ఎమ్మెల్యేలు గాంధీ గారికి, లక్ష్మారెడ్డి గారికి, భాస్కర్ గారికి, అండ్ మా మిత్రులు అండ్ వేదిక ముందున్న మా సహా బిల్డర్లకు, వెండర్స్కి అండ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రాజశేఖర్ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ క్రెడై హైదరాబాద్ అండ్ ఆర్గనైజర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ షో. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైము నేను అంటే బాగున్నదని చెప్పినాను, ఇది ఇంకా చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ద రైట్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ది హోమ్ బయర్స్. అండ్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ సిటీలో ఉన్న 65-70% ప్రాపర్టీస్ ఇక్కడ డిస్ప్లే అయినాయి. కాబట్టి మీరు వచ్చి చూడొచ్చు. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టు యాక్చువల్గా ఏదో అంటే 1 lakh యూనిట్స్ ఉన్నాయి, అంటే కంప్లీటెడ్ యూనిట్స్ ఖాళీ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఖాళీగా అనే మాట కంప్లీట్ అయినాక వస్తుంది. రాజశేఖర్ క్లియర్గా చెప్పిండు, ఇప్పుడు రెరాల రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్ట్స్ను కన్సిడర్ చేయకూడదు. ఇంతకుముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ ఒకటి ఏముంది సార్ అంటే పర్మిషన్స్లల్లో ఎస్పెషల్గా మీకు ఇంతకుముందు ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒక 20 acres ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనము 100% మొత్తం ల్యాండ్ చూపెట్టేసి బ్లాక్ వైజ్ పర్మిషన్ తీసుకునేది. మీరు ఇచ్చిన ఫెసిలిటీస్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్తోని 100% ఇన్స్టాల్మెంట్స్, ఇంపాక్ట్ ఫీజు అండ్ బిల్డింగ్ పర్మిట్ ఫీ ఉన్నది. కాబట్టి ఈ 20 acres 25 acres ఉన్నా కానీ ఒకటేసారి పర్మిషన్ తీసుకొని మేము అంటే ఫెరాల రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి మీకు కొంత క్వాంటమ్ ఎక్కువ కనబడవచ్చు. ఎందుకు అంటే ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఈ మన ప్రాపర్టీ షో విజిట్ చేసేసి మీరు చూసినప్పుడు డెఫినెట్గా వాట్ ఈస్ ద ఇన్వెంటరీ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన కేటీ రామారావు గారు అమెరికా పోయి వచ్చి చాలా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండ్రు. అలాగే ఒకవేళ స్టాక్ ఎక్కువైతే మీరు కోరుకున్నట్టు 1 lakh 2 lakhs ఇన్వెంటరీ మేము హైదరాబాద్ డెవలపర్స్ హోల్డ్ చేయగలిగి కెపాసిటీ వచ్చి ఒకవేళ ఉన్నా కానీ సార్ను రిక్వెస్ట్ మేము చేయబోయే రిక్వెస్ట్ ఏంటంటే ఒక 4-5 కంట్రీలు తిరిగి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి అండ్ ఒక 40-50 కంపెనీలు తీసుకొస్తే 1 lakh అయింది, 2 lakh యూనిట్స్ కూడా వితిన్ 1 yearలో అమ్ముడుపోతాయి. కాబట్టి మీ మీద మాకు అపార నమ్మకం ఉన్నది. కాబట్టి మేము ఇట్లాగే కడుతూ పోతుంటాం ముందు డెఫినెట్గా దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా, ఎందుకంటే స్టీలే ఆల్మోస్ట్ 40-45 వేలు పర్ టన్ పెరిగింది. అది 4-5 kgs మనకు అంటే అవసరం పడుతుంది ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే. అదే ఆల్మోస్ట్ 200 రూపాయలు ఒకవేళ ఓన్ ల్యాండ్ అయితే. లేదు డెవలప్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 500 రూపాయలు, 400 అంటే 400 రూపాయలు, 350 నుంచి 400 ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మిగతా మెటీరియల్ కూడా 30-35% పెరిగినాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఓన్ ల్యాండ్ అయితే 400 నుంచి 500 రూపాయలు, డెవలప్మెంట్ ల్యాండ్ అయితే 700 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్టే పెరిగింది. కాబట్టి ఇంకా రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎనీ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి. కాబట్టి ఇది ఇస్ ద రైట్ టైం. నేను హోమ్ బయర్స్ ఒకటే కోరుతున్నాను, మీరు విజిట్ చేయండి, ది ప్రాపర్టీ షోని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Next, I would like to invite on stage CREDAI Telangana President, Mr. Murali Krishna Reddy. Please put your hands together for CREDAI Telangana President, Mr. Murali Krishna Reddy. మన ప్రియతమ నాయకులు ఈరోజు మన క్రెడై ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ కేటీ రామారావు గారు, అలాగే లక్ష్మారెడ్డి గారు, గాంధీ గారు, భాస్కర్ గారు మరియు నాతోటి ఆఫీస్ బేరర్స్, ఆల్ క్రెడై ఫ్యామిలీ. సార్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు నిన్న గూగుల్ ఆఫీస్ భూమి పూజకు మీరు అటెండ్ అయినప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. మళ్ళీ 30 లక్షల స్క్వేర్ ఫీట్ మీరు తీసుకొస్తున్నారంటే మాకు 30,000 జాబులు మీరు క్రియేట్ చేస్తున్నారు. సో మీ 30,000 జాబులకు మేము 30,000 యూనిట్స్ మినిమం 1 year జాబ్ మాకు మీరు ఇచ్చి నిన్న రియల్లీ హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా సార్ మీరు 111 జీవో కూడా తీసుకురావడము, దాన్ని ఎత్తేయడం అనేది చాలా సంతోషకరమైనది. క్రెడై తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం. 111లో
మనందరికి మమ్మల్ని కూడా పార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్. మాస్టర్ ప్లాన్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మెరుగైన ఆ లేక్ ప్రొటెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మమ్మల్ని కూడా పార్ట్ చేయండి. డెఫినెట్గా అది వరల్డ్ స్టాండర్డ్ తోటి మీరు డెవలప్ చేయొచ్చు. అంత పెద్ద ఏరియా ఎవరికి దొరకదు. 1,32,000 స్క్వేర్ అది ఎకర్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. దాంట్లో తప్పనిసరిగా మనది హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. 111 మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్లో మమ్మల్ని భాగస్థులం చేయండి. సిటీ రిప్రజెంటేటివ్స్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ని కూడా. దాంట్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కింద కరెక్ట్ చేస్తే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. రియల్లీ ఇట్స్ గ్రేట్ సార్. దానికి మేమందరం చాలా సపోర్టింగ్గా ఉంటాము. అదేవిధంగా సార్ మీ అందరినీ మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి చెప్తున్నారు బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణ మనకు హైదరాబాద్ ఒకటి కాదు సార్, మొత్తం స్టేట్ డెవలప్ కావాలి. ఈరోజు మనకు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మాస్టర్ ప్లాన్స్ కంప్లీట్ కాలేదండి. ఈవెన్ సిటీది కూడా కాలేదు. మాస్టర్ ప్లాన్ చేసి సిటీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మనం డెవలప్ చేసి ప్రాపర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తే హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గుతుంది. మనకు టోటల్గా హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గుతుంది. మమ్మల్ని స్టేట్ ఆ విధంగా చేస్తే సార్. ఇంకొకటి మెయిన్గా మాకు ఉన్న ప్రాబ్లం డిస్ట్రిక్ట్స్లో ఈ మధ్యలో మనది 105 జీవో ఒకటి వచ్చింది సార్. దాంట్లో మనం ఏదైనా డెవలప్మెంట్కి వెళ్ళాలంటే లేఅవుట్ ఇచ్చేసుకోవాలనుకుంటే మినిమం అప్రోచ్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉన్నది. ఆ 60 ఫీట్ను విత్ సమ్ పెనాల్టీ 30 ఫీట్ రోడ్ ఉంటే మీరు పర్మిట్ చేస్తున్నారు సార్. మీకు తెలుసు బిఫోర్ అవర్ గవర్నమెంట్ తెలంగాణ మొత్తంలో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ తప్పించి వేరే లేఅవుట్స్ లేవు సార్. ఒక హైదరాబాద్ తప్పించి మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఎక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నా 20 ఫీట్ రోడ్స్ తప్పించి ఎక్కడ దాని 20 ఫీట్ కంటే ఒక ఇంచ్ పెద్దగా ఎవరు పెట్టలేదు. సో ఆ 20 ఫీట్ రోడ్స్ తోటి నాకు అప్రోచ్ పర్మిషన్ వస్తలేదు. పర్మిషన్ రాక మా వాళ్ళందరూ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్కి వెళ్తున్నారు. మీరు దయచేసి ఆ క్లాజ్ తీసేసి మా ఇచ్చే పర్మిషన్ లేఅవుట్లో మీరు ఏ కండిషన్ అయినా పెట్టండి, ఇది డెవలప్ చేస్తాం. కానీ మా తప్పు లేని ఆ 20 ఫీట్ రోడ్డుకు మాకు అప్రోచ్ రోడ్డు కనెక్ట్ చేయడంలో అదొక చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ ఇప్పుడు మాకు 15 చాప్టర్స్ ఉన్నాయి క్రెడైకి స్టేట్లో. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రాబ్లం ఇదే చెప్తున్నారు. దయచేసి మీరు ఇది కన్సిడర్ చేసి ఆ ఫీజు అనేది లేకుండా మాకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటట్టు చూడండి సార్. ఆ అప్రోచ్ రోడ్ క్లాజ్ ఒకటి తీయండి. 60 ఫీట్ మెయిన్ పెట్టిండ్రు, దాన్ని 30 ఫీట్కి మార్చిండ్రు విత్ సమ్ పెనాల్టీ. 30 ఫీట్లో కూడా మా వాళ్ళు కూర్చుంటలేరు, ఎందుకంటే ఆడ 20 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంటుంది. సో ఇది మేజర్ ప్రాబ్లం వస్తుంది. స్టేట్ డెవలప్ అవుతుంది సార్. మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా మీరు ఇది ఒక్కటి మీరు తగిన ఇది చేయండి సార్. అదేవిధంగా మీకు ఇక డిస్ట్రిక్ట్ స్టేట్ అంతా ఇది డెవలప్మెంట్ మీద మనం కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో వస్తున్న రూమర్స్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ననే మన మినిస్టర్ గారు భూమి పూజ చేసిన దాంట్లోనే 30,000 అంటే మనకు 1 year వర్క్. అది దాదాపు 25 crores స్క్వేర్ ఫీట్ ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మన హైదరాబాద్లో నడుస్తుంది. అంటే 25 crores ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 or 5 years తీసుకోండి. 25 crores మనము పర్ హెడ్ 100 స్క్వేర్ ఫీట్ పెట్టినా కానీ 25 lakhs జాబ్స్ మనకు రాబోతున్నాయి ఐటీలో. దానిలో 50% కాదు 25% తీసుకున్న 6.5-7 lakhs యూనిట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. మనది మ్యాక్సిమం 35,000 to 40,000 మంత్ పర్ యానం మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే దాదాపు 10 years జాబ్ మనకు ఇది ఉన్నది. ఇది 100% డిమాండ్ ఉన్నది. మనకు డిమాండ్ లేదని కాదు. కొన్ని పత్రికలు కొన్ని టీవీలు ఇలా సప్లై ఎక్కువ ఉన్నది, డిమాండ్ తక్కువ ఉన్నది. ఇది 100% రాంగ్. అది వాళ్ళ దగ్గరికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇది రాంగ్. ఇది ఈ విధంగా తీసుకురాకండి. మనకు 100% హైదరాబాద్లో ఇంకొక 10 కాదు 15 years కూడా హౌసింగ్ మీద డిమాండ్ ఫుల్ ఉన్నది. దానికి మన మంత్రి గారిది కృషి చాలా ఉన్నది. సో ఈ విషయంలో మనం అందరి తరఫున వారిని అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Right. So thank you so much, sir, for dispelling a few myths and promising that the future is bright as we believe. Thank you so much. Next, I would like to invite on stage CREDAI Youth Wing Hyderabad Coordinator and Property Show Co-Convener Mr. Vikas Reddy to explain about the role of the CREDAI Youth Wing. All yours.
morning, sir, and good morning to the rest of the dignitaries on stage. We're glad to see you here as part of our property show after a short break. You were not there. Firstly, thank you for all the efforts you're putting towards betterment of Telangana and bringing investment which has made a huge impact on the real estate sector. And also, I'd like to congratulate you on your recently successful tour to the United States. I don't think any government has been able to attract the investments that you have towards the state. The policies in our Sunshine State, as you call it, is a clear reflection of your untiring drive towards the betterment of our state under the leadership of KTR Garu. As you know, the CREDAI Youth Wing is a strong organization which has empowered the younger generation of developers in creating a better environment for the real estate industry. I'm delighted to present some of the activities which the Youth Wing has done today. The activities of Youth Wing, which includes learning sessions that empower the younger generation of developers in becoming a better breed of developers and also being compliant with current business environment. We have played an active part during the pandemic, which is once in a lifetime event and in tune with the government efforts. We have put in additional efforts to make sure that the labor in our industry did not suffer during this pandemic and were also transported back home safely. We have also hosted 2 big conferences in the past 6 months, which is one of us is the State Con, which had around 1,000 developers from all across the state, from all the small towns, and they had gathered for a day-long knowledge session. I'd also like to leave you with an experience that we recently had. Recently, a delegation of developers from Bombay had arrived here. It was very heartening to see that they were hoping to have a government similar to ours, with the policies and the ease of doing business that we have over here. It is not often that people praise governments, and I'm happy to see a group of developers from another state being jealous of the establishment that we have. They missed out on a chance to meet you, and in fact, some of them actually bumped into you in the airport. And in fact, I still get requests hoping that we could actually at least have a virtual Zoom call with you, with them, so that we can arrange that. Thank you. Thank you once again for gracing us with your presence, and we will look forward to many more interactions with you. Thank you. Right. There are a lot of states where growth happens despite the state, and this is one where growth happens because of the state. So thank you so much for emphasizing on that. Next, I would like to invite CREDAI Hyderabad President, Mr. Ramakrishna Rao Garu, to please come up on stage and deliver his address. Please put your hands together for CREDAI Hyderabad President. Honorable Minister KTR Garu and Lakshma Reddy Garu, Gandhi Garu, Askar Garu, legislators. Thank you so very much, sir, for gracing today's occasion. And all my colleagues on the dais, off the dais, and the fellow developers, and all the friends from the media, both electronic and print and otherwise. Thank you so much for attending this today's meeting. Minister Garu, తొందరగా ముగించన్నారు, తొందరనే ముగిస్తాను. చెప్పవలసిందంతా మా మిత్రులు బాగానే చెప్పినారు. తొందరనే ముగిస్తాను సార్. చెప్పవలసిందంతా మంచిగానే చెప్పారు మా మిత్రులు. బట్ when the giver is here, I should not shy away from asking. So మాకు సార్ ఎంత మీరు చేస్తే మేము అంత అడుగుతుంటాం. That is the nature of this business. So you have raised the bar so much, so there is always something you need to give us back to reach that bar. So that is my request to you. I have a few points, sir. I request all of us to take cognizance of these issues, which are very much required for the city now. Sir, coming back to master plan, sir. Master plan చేసినప్పుడు 2012-13లో అలో మీ టు సే దట్ ఒక తప్పులు తడకలాగా చేసేశారు. ఫీల్డ్కి వెళ్ళి చూసుకోకుండా ఆఫీస్లోనే కూర్చొని చేశారు సార్. అకార్డింగ్ టు దేర్ ఓన్ అడ్మిషన్ 5,000 తప్పులు ఉన్నాయి అఫీషియల్గా. అది 2030 వరకే చేశారు. బట్ ఏమైందంటే గత 7 సంవత్సరాలలో ఆ 15-20 సంవత్సరాలకు చేసిన దాన్ని మనం 5 ఏళ్లలోనే రీచ్ అయిపోయాం. We have reached the target. So the pace of growth is so tremendous in the last 7 years
we are not able to cope up with the available infrastructure. చేస్తున్నారు మీరు, దానికంటే ఫ్యూచర్ ఏమవుతుంది అనేది. సో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ సార్. మనము నెక్స్ట్ 25-30 yearsకి గివెన్ ద పేస్ ఆఫ్ ది డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్ కంట్రిబ్యూషన్, మీ విజన్తోని ఈ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అయిపోయింది, 5 ఏళ్ళలో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న మాస్టర్ ప్లాన్ కూడా 5 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. మీరు చాలా ట్రై చేశారు దాన్ని ఇంటిగ్రేట్ చేయాలని. సో వీ టు యువర్ ఆస్క్డ్ us to involve us. Finally, the consultant also has come to the conclusion they all speak different languages, all the 5 master plans. They could not be integrated. So ఇప్పుడు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి సార్, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్. మీరైతేనే చేయగలరు, మీరే చేయాలి. మాస్టర్ ప్లాన్స్ క్యాన్ బి డన్ పీపుల్ లైక్ యూ ఓన్లీ who have that vision, that understanding. My earnest request is, keeping in view of the next 25-30 years for this city, we must quickly appoint some good agency, involve all the stakeholders. ఒక 1.5 year టైం ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి సార్. లేకపోతే మనం then we will getting back to what we used to experience because of these lacunas. This given మన ట్రిపుల్ వన్ కూడా మనం ఓపెన్ చేసాం సార్. ట్రిపుల్ వన్ కూడా ఓపెన్ చేసాము. సో ఆ ట్రిపుల్ వన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నౌ దట్ సో మచ్ ఓపెన్ ల్యాండ్ ఈజ్ ఓపెన్ టు అస్, లెట్ అస్ బిల్డ్ అ వన్ మార్కీ టౌన్ సార్. ఒక 2000 ఎకరాలు ఇప్పుడైతే జూబ్లీ ఈజ్ గాన్, ఇట్స్ పాస్ నౌ. ఒక 2000 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి గవర్నమెంట్ ల్యాండ్, ఎనీ ల్యాండ్, ఒక ల్యూటెన్స్ టైప్, జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. సో దట్ విల్ బికమ్ అ వరల్డ్ what you call one marquee project where people can quote this like they are quoting our buildings in Hyderabad. So adi okati దృష్టిలో పెట్టుకోండి సార్. అది ఇట్ క్యాన్ హ్యాపెన్. మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ చేస్తే నెక్స్ట్ 50 years దాకా ఇట్ విల్ బికమ్ అ ల్యాండ్ మార్క్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో అదొకటి సార్. ఇంకొక విషయం సార్, TS BPAS. TS BPAS has become such a great success. In fact, next month, మీరే అనుకుంటాను చీఫ్ గెస్ట్ మీరే అన్నారు, architects are having national convention here. About 1200 architects across the nation are convening here. They were very particular. They wanted to convene only in Hyderabad. So వాళ్ళు కూడా TS BPAS ప్రజెంట్ చేస్తున్నారు సార్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద డెలిగేట్స్ హూ ఆర్ కమింగ్ సార్. దాంట్లో ఇట్స్ ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్. చిన్న చిన్న హికప్స్ ఉన్నాయి, ఇట్స్ స్వాభావికం, కొంచెం టైం పడుతుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు వన్ థింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. ఎందుకంటే ఇట్స్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ come out with an order clarification, sir. If you incorporate all those requirements of environmental regulations within the building plan, you don't require to take a separate permission from the EIC. Krishna Reddy garu kuda ikkane unnaru, telisi undochu variki. Somebody went to, it's come in 2018, sir. Somebody as usual మన దగ్గర వెళ్తుంటారు కదా కోర్టుకి, ఎవరో NGTకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చారు, బట్ సుప్రీం కోర్ట్ has stuck down, sir. So now the field is open and it will become, we will become a pioneers again in the country, like in all the matters. So it will become a landmark and people will follow the suit, sir. And కొత్త పాలసీ ఏదైతే ఎన్వైరన్మెంటల్ పాలసీ ఉందో దాంట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే ప్రపోజ్ చేసింది సార్. యూ నీడ్ నాట్ గో టు ఎన్వైరన్మెంటల్ committee to take these permissions. I request you to give a serious thought about this so that mana TS BPAS is completely integrated. So we don't need to wait for 3 months, 4 months, though you give me the plan for only in 21 days, wherein it takes 2 months, 3 months to get environmental clearance. Adi okati drishlo pettukondi sir. ఇంకొకటి చాలా రోజులు అడుగుతున్నాం సార్, యూ హ్యావ్ అ కన్వర్జెన్స్ మీటింగ్ సిటీ ఏజెన్సీస్ అన్నీ కలిపి. ఇట్స్ అ వెరీ గుడ్ మీటింగ్ వేర్ ద ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్ విత్ ఇన్ ది కన్సర్నింగ్ ద సిటీ. మాకు కూడా అట్లా ఒకటి పెట్టండి సార్. వీ డోంట్ ఆస్క్ యూ టు గివ్ ఎనీథింగ్ మోర్. ఇన్ ఫ్యాక్ట్ allow me to say we are sometimes suffering from the problem of plenty. So this is only to streamline certain issues.
ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనండి, వాటర్ బోర్డ్ అనండి, ఓసీ 15 డేస్లో ఇవ్వాలి. 15 డేస్లో కాకుంటే 1-2 మంత్స్లో ఇస్తారు. పవర్ వాటర్ తేవాలంటే 3 మంత్స్ పడుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ టీఎస్బీ పాస్. 21 డేస్లో బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది అనుకోండి, ఓసీతో సహా వాటర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా రావాలి. సో అట్లా ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళను we should bring them into the gambit of TSB pass. They are out of it now. So ఇది ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నాను సార్. ఐ థింక్ ఇట్ క్యాన్ హ్యాపెన్. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీసే కాబట్టి ఇట్ క్యాన్ హ్యాపెన్. ఇంకొకటి సార్, మా మిత్రులు కూడా మన రాజశేఖర్ కూడా రైజ్ చేస్తారు. లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు కమ్ అవుట్ విత్ సమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్. ఎప్పుడు ఇవే ఇండ్లు ఏం కడతారు మీరు అన్నారు. ఇట్ ఈస్ ద రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ కైండ్ ఆఫ్ థింగ్. మనం యూ హ్యావ్ బిల్ట్ గ్రేట్ లేక్స్ అండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దే ఆర్ ఆల్ సచ్ అ మిరాకిల్స్ నౌ విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈకో టూరిజం మీరు అలో చేయండి, గ్రీన్ ఛానల్లో పర్మిషన్ ఇవ్వండి. పీపుల్ హూ ఆర్ అరౌండ్ దోస్ లేక్స్, హూ ఆర్ ఓనింగ్ ల్యాండ్స్ ఆర్ హూ ఆర్ గోయింగ్ టు బై ద ల్యాండ్స్, దే విల్ బిల్డ్ నైస్ ఈకో టూరిజం సార్. మన దగ్గర పొటెన్షియాలిటీ ఉంది. పీపుల్ హ్యావ్ దట్ విజన్, ద బిల్డర్స్ హ్యావ్ ద విజన్. వెన్ వీఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ టు హ్యావ్ దీస్ ఫెసిలిటీస్, వై నాట్ విత్ అస్? మీ దృష్టిలో కూడా ఉంది. సీఎం గారు కూడా మొన్న అన్నారు, మీరు మన మీటింగ్లో సింగపూర్ తీసుకెళ్ళినారు నన్ను. సింగపూర్లో ఏముంది, చిన్న సిటీ, ఏదో సింహం బొమ్మలోంచి నీళ్ళు వస్తాయి, అక్కడ వచ్చి ఫోటో తీసుకోమన్నారు అని చెప్పి. బట్ వీ హ్యావ్ సో మచ్ విత్ అస్, సో దెన్ వీ షుడ్ ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ దట్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ నాట్ కేరళ, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఆఫ్టర్ కేరళ ఏ స్టేట్ అంటే మన స్టేట్కి రావాలి. అట్లా చేయొచ్చు సార్. అన్ని లేక్స్ క్రియేట్ ఉన్నాయి, పాతవి కొత్తవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దట్ ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాం సార్ మినిస్ట్రీకి. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. అండ్ ఈ పెరి అర్బన్ జోన్ ఒకటి సార్, అంటే మురళీకృష్ణారెడ్డి గారు చెప్పినప్పుడు, ఇఫ్ వీ డు నాట్ క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్ ఎనేబులింగ్ రూల్స్ లేకపోతే పీపుల్ వైలేట్ సార్. పీపుల్ వైలేట్. దిస్ ఇస్ మన దగ్గర ఉన్నది. వీ జనరలీ వైలేట్ రూల్స్, వీ లైక్ టు వైలేట్ రూల్స్. అండ్ allow me to say, my industry is a wild horse. అండ్ ఎంత రీనింగ్ చేసినా కూడా కొంచెం, ప్లస్ మా రేరా కూడా కొంచెం దే ఆర్ నాట్ వెరీ యాక్టివ్. ఐ థింక్ మీకు అర్థమైంటుంది. ఈ పెరి అర్బన్లో కూడా చుట్టుముట్టన్ని పెరి అర్బన్లు పెట్టారు. పెరి అర్బన్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ ల్యాండ్ ఏరియా ఉన్న కంట్రీస్. కెనడాలో తప్ప ఎక్కడ సక్సెస్ కాలేదు సార్. అక్కడ దే హ్యావ్ హ్యూజ్ ల్యాండ్. మనకంటే పాపులేషన్ 10%, 20% ఉండొచ్చు. మనకంటే ట్రిపుల్ ల్యాండ్ ఉంది, మీకు తెలుసు. అక్కడ లాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చారు అప్పుడెప్పుడో మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు. పెరి అర్బన్లో 400 గజాలు ఉంటే ఒక 100 గజాలని ఇల్లు కట్టుకోవాలి, 300 గజాలు వదిలేయాలి. అవుట్ సైడ్ ద సిటీ పోయినప్పుడు వై వుడ్ ఎనీబడి బిల్డ్ ఒక 25 గజాలలో ఒక కుటీరం కట్టుకొని ఉండలేడు సార్. సో అవన్నీ అందరము లేఅవుట్లు చేస్తున్నాం, అమ్మేస్తున్నాం. ఇల్లు కట్టుకున్నప్పుడు వాడికి పర్మిషన్ రాదు, పర్మిషన్ రాకుంటే గోల అవుతుంది, వైలేట్ చేస్తాడు. మళ్ళీ బీఆర్ఎస్ అంటాం, ఎల్ఆర్ఎస్ అంటాం. దాన్ని హైట్ రిస్ట్రిక్షన్ చేయండి సార్. నో అపార్ట్మెంట్ షుడ్ బి అలౌడ్. 3 floors, 50% బిల్టప్ ఏరియా, 50% ఓపెన్ ఏరియా పెడితే ఏమవుతుంది సార్, ఈ వయలేషన్స్ కాకుండా ఉంటాయి. సో ఇది ఒకటి సార్. ఇది స్మాల్ అమెండ్మెంట్తోని యూ కెన్ ఆల్సో ప్రొపెల్ పీపుల్ టు గో అవుట్ ఆఫ్ ద సిటీ అండ్ డీకంజెస్ట్ ఇట్. చాలా 100,000 ఎకరాలు ఉన్నాయి సార్ ఆల్ అరౌండ్ ద టౌన్, అండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్. సో ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎ థాట్ టు ఇట్ సార్. అండ్ లాస్ట్లీ సార్, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, లాస్ట్ 10 days నుంచి ఇండస్ట్రీ హెస్ కమ్ టు అన్ అబ్సల్యూట్ స్టాండ్ స్టిల్. మాకు మెటల్ లేదు, మెటల్ లేనందుకు కాంక్రీట్ సప్లై లేదు. మా బిగ్గెస్ట్ వరీ సార్, ఒక వారం రోజులు 10 రోజులైనా కానీ భరిస్తాం లాస్. లేబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ లాస్ సార్. నార్మలీ సమ్మర్లో లేబర్ వెళ్ళిపోకుండా, సమ్మర్ ఇస్ ద పీక్ టైం ఫర్ కన్స్ట్రక్షన్, వెళ్ళిపోకుండా చూసుకుంటాము. 10 రోజుల నుంచి వర్క్ లేదు కాబట్టి స్టర్లీ దే ఆర్ థింకింగ్ ఆఫ్ లీవింగ్ ద ప్లేసెస్. స్లైట్లీ ఇట్ స్టార్టెడ్. మిగతాది ఏదైనా ఆర్గనైజ్ చేసుకోగలం, కానీ వన్స్ ద లేబర్ లీవ్స్ ది సైట్స్, విచ్ మీకు తెలిసిందే, ఒక 10-15 లక్షల మంది లేబర్ ఉన్నారు మన సిటీలో. ఈవెన్ ఇఫ్ 25% గోస్ టు దేర్ నేటివ్ ప్లేసెస్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మళ్ళీ మాన్సూన్ వస్తే వర్క్స్ అని స్లో డౌన్ అవుతాయి. సో కొంచెము
I request you, me ministry kabatti, request you to use your good offices to resolve these issues, sir, so that again the work. In fact, some friends were telling me today, staff nanta holidays పంపించడం ఏం పంచే ఏం లేదు, వర్క్ జరగట్లేదని ఇంజనీరింగ్ స్టాఫ్ నంతా. So that is the status, sir. So I request you to at least this issue to be resolved ASAP, so that industry will resume the work and we can stop the migrating labor. So these are the things, sir. Thank you once again. ఈసారి చాలా ఉత్సాహంగా ఉన్నాం. మీరు అడిగినంబడే immediately you have agreed to come, and I think you have come out with, looks like, with good homework, and we anticipate a lot more things from you, sir. Thank you all. It was so nice to see, in ways, one visionary talking to another, very clearly charting out what things could be done to make sure we get to where we want to. Now, another thing we have very clearly realized, in a situation low, one thing that is a real strength is data, okay? And to make sure that everybody has access to the right kind of data, today in the presence of our leaders, we're going to be launching an app, and the app is going to put together all the developers, all the builders on one single platform where it has all the GOs, all the regulatory practices, vendor information, and trust me, with this kind of ecosystem and app available, things are going to grow as well. So can we have the app on the big screen, please? Can we have the app on the big screen, please? Right, so we will be sharing the details of this app with everybody participating with us today. And please do download this app, register, because information is power, data is power, and we will make sure everybody in the real estate ecosystem gets access to the same kind of power. Thank you so much. Next, what I'm going to do is one of the most redundant jobs, irrelevant jobs for anybody who is in Hyderabad, because now I've been given the job of introducing somebody who requires no introduction at all. So I'm going to cut the chase and invite on stage Mr. KTR garu. All yours. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన రామకృష్ణ గారు, రాజశేఖర్ గారు, రామచంద్రారెడ్డి గారు, మురళీకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు గాంధీ గారు, గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, భాస్కరరావు గారు, వెంకటరెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి సంబంధించిన గౌరవనీయులైన ప్రతినిధులకి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ఇతర ఆహుతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జనరల్గా క్రెడాయి మీటింగ్కి రావాలంటే కొంత భయం ఎందుకు వేస్తుందంటే, మీ వాళ్ళు చెప్పిందే చెప్పి, ఒకటికి నలుగురు చెప్పి, ఐదుగురు చెప్పి, అంటే ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటారో, లేకపోతే మరి ఒకసారి చెప్తే మాకు ఎక్కదనుకుంటారేమో, కానీ చెప్పిందే చెప్పి కొంత రామకృష్ణారావు గారు, రాజశేఖర్ గారు చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్, బికాస్ లైక్ యూ సెడ్ రాజశేఖర్, చాలాసార్లు బిల్డర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే నిజానికి ఈ దేశంలో చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్నది ఖచ్చితంగా నిర్మాణ రంగం అనే మాట ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్కరైనా ఒప్పుకోక తప్పదు. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ అ గవర్నమెంట్ వీ నో ఎన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ నేను పర్సనల్గా విజిట్ చేశానో కోవిడ్ సమయంలో నాకు కూడా తెలుసు. ఆ లేబర్ క్యాంప్స్ కానీ, అక్కడ ఉన్న లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పాపం పొట్టకుట్టి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చూసిన వాడిగా చెప్తా ఉన్నా. డెఫినెట్గా వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ హెల్పింగ్ ది నేషన్ వితౌట్ ఎ క్వశ్చన్. ఒక నిర్మాణ రంగం విషయం, ప్రత్యేకంగా మీరు లేవనెత్తిన అంశాల విషయానికి వచ్చే ముందు, మన రాష్ట్రం, మన నగరం ఏ రకంగా గత 8 సంవత్సరాలుగా ముందుకు పోతున్నది, ఏమేం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామో కూడా
మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కేవలం క్రెడై హైదరాబాద్ మాత్రమే కాదు, క్రెడై తెలంగాణ మాత్రమే కాదు, ట్రెడా తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా ఇతర మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మొదటిది, భారతదేశమే కాదు ఏ దేశమైనా అల్టిమేట్గా వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒకసారి అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని. భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వారు అన్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈరోజు కూడా 70% భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. కానీ ఇండియా ఈజ్ రన్ బై ఇట్స్ టౌన్స్ అండ్ సిటీస్. భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్నప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ ఇంజన్, ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ మైట్ అండ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా మన పట్టణాల్లో ఉన్న, మన నగరాల్లో ఉన్న సంపద సృష్టించే రంగాల్లో, నిర్మాణ రంగం లాంటి రంగాల నుంచే ఈ సంపద అంతా కూడా వస్తూ ఉంది. అయితే ఇది ఒక ప్రభుత్వాలకు మాత్రం, రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశాలకు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో ఉండే కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒకసారి నేను మైక్రోసాఫ్ట్ CEO అండ్ ప్రస్తుత చైర్మన్ సత్య నాదెల్లా గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంటే చెప్పాను నేను, 45 to 50% ఆఫ్ GSDP ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని నేను వారితో అన్నాను. అంటే వారేమన్నారంటే మా పరిస్థితి కూడా దాదాపు సేమ్. మైక్రోసాఫ్ట్ 180-190 దేశాల్లో ఉంది, కానీ 80% ఆఫ్ మై రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 70 సిటీస్ అక్రాస్ ద వరల్డ్. అంటే మాకు కూడా వచ్చే ఆదాయంలో, ఇన్కంలో, రెవెన్యూలో 80% ఆదాయం ప్రపంచవ్యాప్తంగా మేము 200 దేశాల్లో, 190 దేశాల్లో ఉన్నప్పటికీ మాకు కూడా 70 పట్టణాల నుంచే మాకు సింహభాగం రెవెన్యూ వస్తుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం దేశం చూస్తే, మన భారతదేశమే చూస్తే, హైదరాబాద్ లాంటి నగరాలు భారతదేశంలో మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూనా, ఇంకోటి చూస్తే అహ్మదాబాద్, ఇంకో 2-3 ఇట్లా చూస్తే టాప్ 10 తీసుకుంటే కూడా ఈ నగరాలే ఈరోజు భారతదేశానికి ప్రధానమైన ఆర్థిక శక్తులుగా, ఆర్థిక చోదక శక్తులుగా, ఎకనామిక్ హార్స్ పవర్, ఎకనామిక్ ఇంజన్స్గా భారతదేశాన్ని నడుపుతున్న నగరాలు. మరి ఈ నగరాలకు సంబంధించినంతవరకు నా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు తీసుకున్నా మీకు అదే చెప్తారు. ఈ నగరాలకు సంబంధించి మనం వీటిని కనుక సవ్యంగా కాపాడుకోకపోతే, ఈ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవకాశాలు, వీటన్నిటికీ తగ్గ విధంగా పెరుగుతున్న విస్తరణకు అనుకూలంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక పెంచుకోకపోతే, మౌలిక వసతులు కనుక పెంచుకోకపోతే, వీల్ ఫెయిల్ as a nation, not as a state, not as a city, but we'll fail as a nation. And I say this with a lot of concern. ఎందుకంటే మన నగరాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో, హైదరాబాద్ లాంటి నగరం ఫర్ ఎగ్జాంపుల్, కేవలం హైదరాబాద్ ఇన్సిడెంటలీ భౌగోళికంగా తెలంగాణలో ఉండొచ్చు, మన రాజధాని కావచ్చు, బట్ హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ బిలాంగ్స్ టు ద కంట్రీ. హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ హెస్ గ్లోబల్ ఆస్పిరేషన్. హైదరాబాద్కి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, వైద్యం కోసం అయితే మన దగ్గరికి దాదాపు 60-70 దేశాల నుంచి వస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు, హేమంత్ సోరెన్ గారు. ఆయన చెప్తున్నారు, వాళ్ళ మదర్, వాళ్ళ సొంత తల్లి, వారికి ఇక్కడే మన ఏఐజీ హాస్పిటల్లో నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను కలవడానికి వచ్చినప్పుడు, సార్ నేను ఇక్కడికి వచ్చి మా మదర్ కోసం నేను హాస్పిటల్ పోయాను, అక్కడ చాలామంది మా జార్ఖండ్ వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కనబడ్డారు, వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు. అంటే హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా లేదా ఎడ్యుకేషన్ హబ్గా కేవలం మన రాష్ట్రం వాళ్ళకే లేదు. మీరు కోవిడ్ సమయంలో కూడా మీరు చూసే ఉంటారు, చుట్టుపక్కల ఉండే ఒక 5-6 రాష్ట్రాల పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, పార్ట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన వేలాది మంది కోవిడ్ పేషెంట్స్ కూడా హైదరాబాద్లో ఉండే
ఆధునికమైన వైద్య సదుపాయాల వల్ల ఇక్కడికే వచ్చే ప్రయత్నం కూడా చేసినారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఆల్ దీస్ ఇంపార్టెంట్ అర్బన్ హబ్స్, అర్బన్ అగ్లోమరేషన్స్, దే ఆర్ ద ట్రెజర్ ఆఫ్ ద నేషన్. ఇవి జాతి సంపద. వీటిని కనుక మనం సవ్యంగా కాపాడుకోకపోతే, వీటిల్లో కావలసిన వసతులు సౌకర్యాలు కల్పించకపోతే వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్ టు ద నేషన్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 2014-15 ఆ ప్రాంతంలో కలిసినప్పుడు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏమన్నారంటే, భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టే టాప్ 10 సిటీస్ ఏంటి, భారతదేశంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 6,000 పైన ఉంటాయి. వాటన్నిటి జోలికి పోకుండా మనం ఈ దేశంలో సంపద ఎక్కడ సృష్టించబడుతున్నది, ఎక్కడ ఆర్థికంగా మరి ఈ దేశానికి సంపద ఉత్పత్తి అవుతున్నది, ఏ నగరాల్లో అయితే ఈ టాప్ 10, టాప్ 15 లేదా టాప్ 20 నగరాలు ఉన్నాయో వాటిలో పెరుగుతున్న అవసరాలేంటి, వాటిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని ఏ రకంగా కాపాడుకోవాలనే విజన్ మనకి లేకపోతే దేశం నష్టపోతుంది మోడీ గారు. కాబట్టి మీరు హైదరాబాద్ లాంటి నగరం కోసం సంవత్సరానికి, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, ఇంకోటి కానీ, సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక 10,000-15,000 కోట్ల ఒక భారీ మొత్తం ఇట్లాంటి నగరాలకు ఇస్తేనే, దానికి అవసరమైతే కండిషన్ పెట్టండి, మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వండి అనే కండిషన్ పెట్టి ఆ రకంగా ఒక 5 ఏళ్ల పాటు డ్రైవ్ చేస్తే తప్ప ఈ దేశం మనం అనుకున్నంత వేగంగా ముందుకు పోదు అని చెప్పి చూశారు. సరే, ఆయన వినలేదు, అది వేరే మాట. నేను రాజకీయంగా విమర్శలు నేను చేయను, కానీ వారు వేరే యాంగిల్లో పోయారు. స్మార్ట్ సిటీస్ అన్నారు, అమృత్ అన్నారు, ఇంకోటి అన్నారు. సరే, ఎవరి విజన్ వారిది, ఎవరి ఆలోచన వారిది, తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఫ్యాక్ట్ ఇస్ టుడే నాకు మొన్న కాదు, నాకు రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూసాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకే తెలియదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ which rates cities across the world on livability index, they've said it 2015 నుంచి 2020 దాకా on quality of living index లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో, అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు, అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు, అది వేరే విషయం అనుకోండి. రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టిపోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి, ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను, 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకొని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి. మీరు ఓన్లీ దెన్ యుల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు.
కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే, 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని లంచం ఇవ్వాలి, లేకపోతే పర్మిషన్ రాదు. ప్రతిపక్ష పోలకి ఇంత అని పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే రాదు. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇంతమంది ముందు ఓపెన్గా అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకునే దురవస్థ ఈ రాష్ట్రంలో ఉందా? అది పారిశ్రామిక క్లియరెన్స్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, మీరు 2,000 కోట్లు పెట్టినా, 12,000 కోట్లు తెచ్చి బిల్డింగ్లు కట్టినా మిమ్మల్ని పైసా అడిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నేనేమంటున్నా అంటే, ఇంత పారదర్శకంగా, ఇంత వేగంగా, ఇంత పురోగమనంగా, ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత ప్రగతిశీలంగా ఆలోచించే రాష్ట్రం, ఆలోచించే నాయకత్వం. నేను హైదరాబాద్లోనే పెరిగినవాడిని. ఇక్కడే 7, 8, 9, 10 అంతా ఇక్కడే చదువుకున్నా. 7th, 8th, 9th and 10th. ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది నేను, అక్కడ మన ఖైరతాబాద్ దగ్గర. చాలాసార్లు నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, మా కాంగ్రెస్ వాళ్ళు బాధపడి ఉంటారు మిత్రులు, కానీ అక్కడ కూడా చెప్పిన నేను. ఆ ఎర్రమంజిల్ కాలనీలో బయలుదేరి మేము పోయేటప్పుడు కరెక్ట్గా ఆ ఖైరతాబాద్ దగ్గరికి వచ్చేసరికి, ఆ జలమండలి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్. ఎండాకాలం వచ్చిందంటే, ఏప్రిల్ ఈ టైం వచ్చిందంటే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ధర్నాలు. మంచినీళ్ళ కోసం నానా తిప్పలు, గోల, అవస్థ. ఉందా ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో? ఎక్కడన్నా కనబడుతున్నాయా ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు, జలమండలి ముందు ధర్నాలు ఉన్నాయా? లేవు. మంచినీళ్ళ సమస్య పోయింది, శాశ్వతంగా పరిష్కరించబడ్డది. అది మాత్రమే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండాలి, హైదరాబాద్లో, అంటే నేను చెప్పేది 25-30 ఏళ్ళ కింద అనుకోండి, ఇంకెక్కువ కూడా కావచ్చు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిందంటే పంచాయతీ, గ్యారంటీ 1 వీక్ కర్ఫ్యూ, ఏదో పంచాయతీ, ఏదో పనికి మళ్ళీ పంచాయతీ. వీడు వాడిని తిట్టడం, వాడిని వీడి తిట్టడం, వాడు వీడిని కొట్టుకోవడం, వీడు వాడిని కొట్టుకోవడం. మొత్తానికి 1 వారం రోజులు స్కూల్కి అయితే హాలిడేస్ ఉండేది. ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, స్కూల్కి హాలిడేస్ వస్తలేవని. కర్ఫ్యూ లేదు, పంచాయతీలు లేవు, ఆంధ్ర తెలంగాణ గొడవ లేదు, అయిపోతాయి అన్నారు. అవుతున్నాయి ఏమన్నా? ఎక్కడన్నా 8 ఏళ్లలో చిన్న సమస్య, చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందా? ఏదైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఏ పంచాయతీ లేదు. కుల పంచాయతీ లేదు, మత పంచాయతీ లేదు, ప్రాంతం పంచాయతీ లేదు. బ్రహ్మాండంగా హైదరాబాద్, నేను అన్నట్టు భారతదేశానికి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఆతిథ్యం ఇస్తూ, చక్కగా అందరినీ కడుపులో పెట్టుకుంటూ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీ చేసుకోవడానికి వచ్చే బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకుంటూ, బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి పెరుగుతూ ఉన్నాం. వేరేదేమీ కాదు. ఇన్ని పనులు ఒకటేసారి కోయిన్సైడ్ అయ్యి, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో, స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా ఉంది, మంచినీళ్ళు బాగున్నాయి, కరెంటు చక్కగా ఉంది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, రేట్లు పెరుగుతున్నాయంటే మళ్ళీ మీ వాళ్ళు ఇందాకేదో చెప్పారు, దాని గురించి మాట్లాడతా ఒక నిమిషం తర్వాత. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టే నిర్మాణ రంగం పెరుగుతోంది, ఐటీ రంగం పెరుగుతోంది. ఇవన్నింటికి మించి ఒక మాట దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులు ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ, ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, పూర్, అంటే ఆయన యాజ్ ఎ లీడర్, ఆయన విజన్ అది. నేను వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాలు, వాటి మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇటు అర్బన్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది పట్టణ ప్రగతి రూపంలో, అటు రూరల్ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు డిక్లేర్ చేసినా 10కి 10 టాప్ 10 డిక్లేర్ చేస్తే 10కి 10 మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఒక సమ్మిళితమైన, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒక అరుదైన గ్రోత్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి, పరిశ్రమలు, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది, పర్యావరణంలో కూడా ధీటుగా దూసుకొని పోతా ఉన్నాం. 230 కోట్ల మొక్కలు పెట్టి 7% గ్రీన్ కవర్ను పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. హైదరాబాద్ లాంటి సిటీకి వరుసగా 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ వారు ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఉంటుంది, వాళ్ళు దే హ్యావ్ రికగ్నైజ్డ్ హైదరాబాద్ యాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ఇండియా. వరుసగా 2 సంవత్సరాల పాటు ఒకవైపు ఐటీ పెరుగుతోంది, ఓ గూగుల్ వచ్చింది, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి, ఇంకోవైపు పర్యావరణం కూడా దెబ్బతినట్లేదు. సో దిస్ బ్యాలెన్స్డ్ మోడల్ ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత సమ్మిళితమైన విజన్ ఉండడం, డెవలప్మెంట్ జరుగుతోంది, వెల్ఫేర్ కూడా జరుగుతోంది, పేదవారి సంక్షేమం, అభివృద్ధి 2, పర్యావరణం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ,
అదేవిధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి. ఇది చాలా అరుదైన మోడల్, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడని మోడల్. కాబట్టే ఈరోజు ఒక హైదరాబాద్లోనే భూముల ధరలు పెరగడం లేదు. మా సిరిసిల్ల నాది, నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. అక్కడ పోయి అడుగుతూ ఉంటే మా వాళ్ళని కావాలని అడుగుతూ ఉంటానండి. మా లీడర్లు ఉంటారు, మా స్థానిక నాయకులు ఉంటారు, మన ఊర్లో రేట్ ఎంత ఉంది భూమిదని అడుగుతాం. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయింది 2009లో. అప్పుడు ₹1,00,000 విలువ చేయని భూమి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎతికినా దొరకదు. ఏ మూలకన్నా పోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికన్నా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు. ఒకప్పుడు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు సరిగా రాక కునారిల్లిపోయిన తెలంగాణ రైతు ఈరోజు ధీమాగా ఉన్నాడు. నాకు ఒక ఎకరం భూమి ఉన్నా నాకు 20 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉన్నట్టే, నా పిల్లోడికి డోకా లేదు అనే ఒక విశ్వాసం, ప్రభుత్వం యొక్క సమర్థత, దక్షత, నాయకుడి యొక్క విజన్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు క్రెడై తెలంగాణ ఉంది, మురళీకృష్ణారెడ్డి గారు చెప్పినారు, మాకు పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, Tier 2 టౌన్స్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు అవన్నీ అన్నారు, మాకు బాగా ఇబ్బంది అవుతుందన్నారు. అక్కడ కూడా ఈరోజు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది లేఅవుట్లకి, అక్కడ కూడా ప్లాట్లకు ఎక్కడ లేని గిరాకీ వస్తున్నదంటే, సంపద సమంగా సృష్టించబడి అంతటికీ విస్తరిస్తేనే, అందరి చేతుల్లోకి వస్తేనే ఈరోజు రాష్ట్రం మొత్తంగా ముందుకు పోతాం తప్ప, ఒక హైదరాబాద్ బాగుపడితే, ఒక వరంగల్ బాగుపడితే, ఒక పట్టణమో ఒక నగరమో బాగుపడితే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఎందుకు మనం ఇట్లా పురోగమిస్తున్నామంటే, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు పర్ క్యాపిటా తలసరి ఆదాయం తెలంగాణది 1,24,000 రూపాయలు మాత్రమే. ఇట్ వాజ్ 1,24,000 ద పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ. ఈరోజు 7 ఏళ్ల తర్వాత, మొన్న మార్చి 31 నాటికి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే 2,78,000 రూపాయలు, 130% పెరిగింది. చరిత్రలో ఎప్పుడు ఒక రాష్ట్రంలో ఇంత వేగంగా తలసరి ఆదాయం పెరిగిన పరిస్థితి లేదు. మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. మన రాష్ట్రం యొక్క GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ వచ్చినాడు 5 లక్షల కోట్లు. ఈరోజు 7 ఏళ్ల తర్వాత 11,55,000 కోట్లు, 128%, 130% పెరిగి 11,55,000 కోట్లు అయింది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే, జియోగ్రాఫికల్గా చూస్తే, వీఆర్ 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మొత్తం 28 స్టేట్స్లో తెలంగాణ ఈజ్ 11th లార్జెస్ట్ జియోగ్రాఫికలీ. పాపులేషన్ పరంగా చూస్తే వీఆర్ 12th లార్జెస్ట్, 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ RBI రిపోర్ట్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. అంటే మనకంటే పెద్దవాళ్ళు 7-8 మంది కంటే మనం ఈ దేశానికి ఎక్కువ దోహదపడుతున్నాం, ఈ దేశ పురోగమనానికి, అభివృద్ధికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ టర్మ్స్లో చెప్పాలంటే వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. 140 కోట్ల భారతదేశంలో మనం 4 కోట్లు మాత్రమే. కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. లిటరలీ ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలోల బాక్సర్తో కొట్లాడితే ఎట్లా ఉంటుందో, వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ ఫర్ యూ. ఇది చిన్న విషయం కాదు. ఊరికేనే ఆషామాషిగా 4 డైలాగులు కొడితే, ఇప్పుడు మీరు ఇక్కడ రాశారు హోమ్ ఫర్ ఎవ్రీవన్ అన్నారు, ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నాడు. నేను చెప్పా పేరు, మళ్ళీ చెప్తే మీరు కూర్చున్న వాళ్ళు ఎవరో ఏందో, మీకు ఎవరెవరితో సంబంధాలున్నాయో నాకు తెలియదు. కొంతమంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్, అందమైన నినాదం, చక్కటి ఉద్దేశం, అయిందా? జరిగిందా? డైలాగులతో ఏమవుతుంది? ఊకదంపుడు ఉపన్యాసాలు, డైలాగులు ఉదరగొట్టడం, పేపర్లలో కనబడడం, వీటితో అయిపోవు పనులు. 2022 కల్లా ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు. ఏడ డబల్ అయింది? గుజరాత్లో అయిందా, మహారాష్ట్రలో అయిందా, ఏ ఊర్లో అయిందో చూపెడితే నేను కూడా వస్తా. 2022 కల్లా బుల్లెట్ రైలు ఉరుకుతాయి దేశంలో అన్నారు. 7 ఉరుకుతున్నాయి బుల్లెట్ రైళ్లు. అంటే బాగుండదు, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. 15 लाख దేతం, నోటికి ఏది పడితే చెప్పారు.
మేము అట్లా చెప్పలేదు, అడ్డగోలు జమాబంది మాటలు మేము చెప్పలేదు. చెప్పకుండానే చేసి చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఏం చేశారు అని మీరు అడగొచ్చు. ఏం చేసినామంటే, ఒక హైదరాబాదే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. హైదరాబాద్లో మేము బాధ్యతలు చేపట్టినాడు కరెంటు పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, పవర్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ 7,600 megawatts. డిమాండ్ వాజ్ 9,000+ megawatts. అంటే అప్పటికే కష్టాల్లో మన ప్రయాణం ప్రారంభమైంది. చాలా ఇబ్బందుల్లో మనం డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉండి ఒక కునారిల్లిపోయిన పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది. విద్యుత్ సంక్షోభం అంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు, జనరేటర్లు మాత్రమే కాదు. గ్రామాల్లో, తెలంగాణలో, ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నవారు అందరికీ తెలుసు, గ్రామాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు, 25 లక్షల బోర్వెల్స్, ట్యూబ్వెల్స్ ఉంటాయి. ఇక మా రాజశేఖర్ది కరీంనగర్, ఆయన గరికే 25 లక్షల బోర్వెల్స్, ట్యూబ్వెల్స్. తెలంగాణ రైతులు 50,000 కోట్లు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కరెంట్ రాదు, భూమిలో నీళ్లుండవు. మా సిరిసిల్ల 800 ఫీట్లు కొడితే నీళ్లు పడవు, 600 ఫీట్లు కొడితే నీళ్లు పడవు. కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు, దుర్భిక్ష ప్రాంతాలు. అట్లాంటి ప్రాంతాల్లో ముందే నీళ్లు లేవంటే, ముందే బోర్బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటే కరెంట్ ఇయ్యక ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కావాలంటే కరెంట్ దొరకదు ఆనాటి పరిస్థితి. ఇంతలో పక్కన 7 మండలాలలో, తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు తీసుకొని పక్కకు ఆంధ్రాలో కలిపేసినారు. ఆ 7 మండలాల్లో లోవర్ సీలేరు అనే ఒక పవర్ జనరేటింగ్ స్టేషన్ కూడా ఉండే, 450 megawatts. అది కూడా పోయింది. అప్పటికే నష్టాల్లో ఉన్నాం, అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నామంటే ఇంకో మెగా మన పవర్ జనరేటింగ్ స్టేషన్ కూడా పోయింది. ఇది ఆ రోజు మన పరిస్థితి. వితిన్ 6 to 8 months కేసీఆర్ గారి దక్షత, ఆయన సమర్థత, ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వితిన్ 6 months పవర్ సమస్యను పరిష్కరించి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలోని ఏ రాష్ట్రం వారికైనా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు. ఒక వ్యవసాయానికి కాదు, ఒక గృహాలకు కాదు, పరిశ్రమలకు కూడా 3 పూటల 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న తెలంగాణ. ఎట్లా సాధ్యమైంది మరి? 7,000 megawatts నుంచి 16,000 megawattlకి ఈరోజు మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎట్లా చేరుకుంది? 2025 కల్లా వి విల్ యాక్చువల్లీ బి ఎట్ 26,000 megawatts. ఎట్లా అయింది ఇది? ఎందుకంటే ఆ లీడర్కి ఆ కమిట్మెంట్ ఉండాలి. డైలాగులు కొట్టి ఆడికి అయిపోతే నడవదు. డైలాగ్ కొట్టి చూమంతరంటే అయిపోదు మ్యాజిక్. ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు, మంత్రదండాలు ఎవరి దగ్గర ఉండవు. పని చేయాలి, ఒళ్ళు వంచాలి, బుర్ర పెట్టాలి, దానికి రిసోర్సెస్ అన్నింటినీ కూడగట్టాలి, అయితేనే పని అవుతుంది. అది కేసీఆర్ గారు చేసినారు. అది మాత్రమే కాదు, ఇప్పుడే నేను చెప్పాను, దయచేసి నేను క్రీడా మిత్రుల్ని కోరుతా ఉన్నా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అంటే బాధ అనిపిస్తుంది. ఈరోజు మీరు హైదరాబాద్లోని మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్ కన్నా పోదాం, ఎక్కడికైనా పోదాం, దాదాపు నాకు తెలిసి 60-70% ఆఫ్ ద వర్కర్స్ దేర్, 60-70% మంది కూలీలు కానీ, ఒక ఫినిష్డ్ బిల్డింగ్లో కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు కానీ, లేదా ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుంటుంటే ఆ సోఫాలు కుట్టేవాళ్ళు, సోఫాలు చేసేవాళ్ళు కానీ 60-70-80% మంది తెలుగు వాళ్ళు ఉండరు, వేరే రాష్ట్రాల నుంచి ఉంటారు. జార్ఖండ్, ఒడిస్సా, బీహారు, బెంగాలు, రాజస్థాను, ఇంకేనో తప్ప. నేను చెప్పేది కరెక్టే కదా, మీకే తెలుసు. మనవాడు ఏం చేస్తున్నాడు? మనవాడు మా సిరిసిల్లకి వెళ్ళి, కామారెడ్డికి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, నిర్మల్కి వెళ్ళి ఏడిపోతుండు, దుబాయ్కి పోతాడు, కువైట్కి పోతాడు, ఖతార్కి పోతాడు. అక్కడేం సంపాదిస్తున్నారో నాయన, పిల్లలకి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి అంటే ఎర్రటి ఎండల్లో నానా అవస్థలు పడుతూ నేను చూసిన, అక్కడ కూడా లేబర్ క్యాంపులు చూసిన పోయి, అందుకే చెప్తున్నా. ఎంత సంపాదిస్తారంటే నెలకి తిప్పి కొడితే 20-25 వేలు వస్తాయి ఆడ కూడా. ఇక్కడ అంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. సొంత ఇంట్లో, సొంత రాష్ట్రంలో నిక్షేపంలో పనిచేసే అవకాశం ఉంది. కానీ ఎక్కడో మిస్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్లోనేమో మన దగ్గరికి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేస్తారు, మన కరీంనగరోడు, మన కామారెడ్డిోడు, మన నిర్మలోడు, మన నిజామాబాదోడేమో దుబాయ్లో, గల్ఫ్లో పోయి పనిచేస్తాడు. ఇదే పని, మళ్ళీ వేరే పని కూడా కాదు, సేమ్ పని, ఇదే సెంటరింగ్ పని, ఇదే నిర్మాణ రంగ పని అక్కడ చేస్తున్నాడు. నేను అందుకే క్రీడా మిత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు అందమైన ప్రాపర్టీ షోలు పెడతారు, చక్కటి స్టాల్స్ పెడతారు, చాలా సంతోషం. ఐ థింక్ యూ డూ అ గ్రేట్ జాబ్ ఆఫ్ దట్. ఐ రిక్వెస్ట్ యూ, వీల్ కొలాబరేట్ విత్ యూ యాజ్ అ గవర్నమెంట్. మేము మీతో ముందుకు వస్తాం. మీరు క్రెడై హైదరాబాదా, ట్రెడానా, బిల్డర్ ఫెడరేషనా, లేకపోతే క్రెడై తెలంగాణ, మీరు డిసైడ్ చేసుకోండి.
మీరు ముందుకొస్తే లెట్ us actually together launch a nice training institute, a skilling institute to create our own workforce right in our own state. మన రాష్ట్రంలో మన పిల్లలకి ఇక్కడే కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా. కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను, నేనే తీసుకుంటాను అనుకోండి, నీకు నేను ట్రైనింగ్ ఇచ్చి నేనే అబ్జర్వ్ చేసుకుంటా, నా దానిలోనే పెట్టుకుంటా, నా కంపెనీలో పెట్టుకుంటా అంటే వస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ వస్తుందో రాదో, మళ్ళీ రోడ్లు పట్టుకొని తిరగాలో అంటే ఎవరు రారు. మై రిక్వెస్ట్ యూ, గవర్నమెంట్తో కలిసి పనిచేద్దాం. మీరు ఇక్కడ ఎన్ఏసీ పెట్టాం, మనం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టినాం. కానీ ఎన్ఏసీ ఎట్లా అయిపోయింది? అదేదో R&B డిపార్ట్మెంటు, ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్లు, వాళ్ళకు మాత్రమే సంబంధమైన సబ్జెక్టు, మీకు సంబంధం లేని సబ్జెక్టులాగా మారిపోయింది అది. మీరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, ఇన్ని కోట్ల టర్నోవర్ చేస్తూ, ఇన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్ గడుతూ, బిల్డింగ్ డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో గవర్నమెంట్ గడుతూ, మీరు ఇప్పుడే మీరు రామకృష్ణారావు గారు అన్నారు, సార్ మా ఇక్కడ లేబర్ వెళ్ళిపోయినంటే బాధ అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది సార్, మాకు వారం రోజులు పని బంద్ అయితే, పని ఆగిపోతే లేబర్ వెళ్ళిపోతారు సార్. మీరే అన్నారు ఇప్పుడే. ఎక్కడికి పోతారు? మళ్ళీ బీహార్ పోతారు, మళ్ళీ ఒడిస్సా పోతారు. మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలంటే మీరు స్పెషల్ ట్రైన్లు పెట్టుకోవాలా, స్పెషల్గా తెచ్చుకోవాలా? ఆ దుస్థితి ఎందుకు? మన వాళ్ళనే పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి బ్లూ కాలర్ జాబ్స్ ఎందుకు ఇవ్వలేం? మనం ఎందుకు చేయలేం? ఒక ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం సఫలమైతే, మీకు నచ్చితే దాన్ని విస్తరించవచ్చు, ఇంకా చేయొచ్చు. క్రెడైతో మొదలు పెట్టండి, హైదరాబాద్తో. ఆ తర్వాత మేబీ క్రెడై తెలంగాణ కెన్ జంప్ ఇన్, అదర్స్ కెన్ జంప్ ఇన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీకు కావాల్సింది ఏంటి? ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, దానికి కొంత సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి. తప్పకుండా అది మేము చేస్తాము. మీరు సెటప్లో ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయండి. దీంతో పాటు మీరు అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు అంటే తెలంగాణలో ఒక రంగమే పెరగలేదు. వ్యవసాయం దాదాపు 119% విస్తరించింది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడో 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి మేడిగడ్డ దగ్గర, అక్కడ గోదావరి నీటిని వడిసి పట్టుకొని మనం హైదరాబాద్కు అత్యంత సమీపంలో 618 మీటర్ల పైనుండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి నీళ్లు తెచ్చి we have completed and constructed the world's largest lift irrigation project in our state in less than 4 years. ఏమైంది దానివల్ల? 45 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కొత్తగా. 2 పంటలు పండితే 45 × 2 90 లక్షల ఎకరాలకి నీళ్ళు. ఎక్కడ పోతుంది ఆ సంపద అంతా? కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు, పేపర్లో చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. అప్పుల తెలంగాణ అయిపోయింది అంటాడు ఒక ఆయన. బాబు, అప్పు చేస్తే ఎక్కడ పెట్టినాము? ఇప్పుడు మీరందరూ ఉన్నారు బిల్డర్ లీడ, మీరందరూ అప్పులు తీసుకుంటారు. బిల్డింగు అన్ని మీ సొంత జేబులోంచి ఎక్కడి నుంచి కడతారు? ఎవరైనా బ్యాంకో, ఇన్స్టిట్యూషనో, ప్రైవేట్ ఈక్విటీయో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి కడతారు. ఎక్కడ పోతుంది అదంతా? ₹1 పెట్టుబడి పెడితే ₹1.5 వాపసు వస్తుందంటే ఆ కట్టే సామర్థ్యం మీకుంది, ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉందంటే ఎవరైనా కూడా లోన్ ఇస్తారు. అలాగే కేసీఆర్ గారు అప్పులు తీసుకుని ఎక్కడ పెట్టారు? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు పెడితే? 90 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉంది, 2 పంటలు, 45 × 2. దానివల్ల ఏమవుతుంది? సంపద సృష్టించబడుతుంది. ఆ సృష్టించబడ్డ సంపద ఎక్కడ పోతుంది? మళ్ళీ ఈ రాష్ట్రంలోనే విద్య మీదనో, వైద్యం మీదనో, కొత్త ఇల్లు కట్టుకోవడమో, కొత్త ఇల్లు కొనుక్కోవడమో, ఓ ప్లాట్ కొనుక్కోవడమో, వాటి మీదే పెడతారు కదా ఎవరైనా కూడా. వేరే కాడికి పోయి అయితే ఏమో చేయరు కదా. ఇక్కడ రైతు బాగుపడితే, ఇక్కడ రైతు చేతిలో పైసలు వస్తే ఎక్కడ పోతాయి ఆ పైసలు? మళ్ళీ రాష్ట్రంలో సంపద పునరుత్పత్తి అవుతుంది కదా. ఇట్ విల్ క్రియేట్ మోర్ మనీ, మనీ బిగెట్స్ మనీ అంటారు. అది మనకే లాభం కదా. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎలక్ట్రిసిటీ మీద పెట్టారు. ఎట్లా సాల్వ్ అయింది ఎలక్ట్రిసిటీ క్రైసిస్? 60 ఏళ్లలో సాధ్యం కాంది 6 ఏళ్లలో ఎట్లా అయింది ఈరోజు? ఎట్లా అయిందంటే వీ హెవ్ క్రియేటెడ్ మోర్ సబ్స్టేషన్స్, వీ హెవ్ క్రియేటెడ్ మోర్ లైన్స్, వీ హెవ్ పంప్డ్ ఇన్ మనీ టు ఇంప్రూవ్ అవర్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరికి లాభమైంది దానివల్ల? ఒకప్పుడు ఒక షిఫ్ట్లో నడిచి వారంలో 2 రోజులు పవర్ హాలిడేలు డిక్లేర్ చేసుకోవాల్సిన దుస్థితిలో ఉండే ఇండస్ట్రీ 3 షిఫ్ట్లో నడుస్తోంది. కావాలంటే 24/7 నడిచే పరిస్థితుంది. మొన్న నేను మహేశ్వరం పోయాను. అజీం ప్రేమ్జీ వచ్చినారు, విప్రో చైర్మన్. ప్రపంచంలోనే విప్రోది అతిపెద్ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్ ఈరోజు మనం తెలంగాణలో ఓపెన్ చేసుకున్నాం. 3 షిఫ్ట్లో పని నడుస్తూ ఉంది. 3 షిఫ్టుల్లో పని నడుస్తుంది అక్కడ 24/7. 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు. ఏమంటున్నా అంటే ఎందుకు అది ఎట్లా సాధ్యమైంది? ఎలక్ట్రిసిటీ వచ్చింది కాబట్టి 3 షిఫ్ట్లో నడుస్తుంది. అక్కడ మాట్లాడితే పిల్లలందరూ, పనిచేసే పిల్లలందరూ, ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు,
స్థానిక అమ్మాయిలు, కందుకూరు అమ్మాయి, మహేశ్వరం అమ్మాయి, పక్కనే తుక్కుగూడ అమ్మాయి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నేను సబితక్క ఇద్దరం తిరుగుతుంటే ఆ అమ్మాయిలతో మాట్లాడుతుంటే 50-60 మందితో సంతోషం అనిపించింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. పవర్, ఎలక్ట్రిసిటీ వస్తే పరిశ్రమలు నడుస్తాయి, ఇళ్లలో ఇబ్బంది ఉండదు, దానివల్ల మళ్ళీ సంపద పునరుత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు, డ్రింకింగ్ వాటర్ మీద పెట్టారు. డ్రింకింగ్ వాటర్ మీద పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాటర్ బాండ్ డిసీజెస్ తగ్గుతాయి, హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. పెట్టిన ప్రతి పైసా మళ్ళీ తిరిగి ఇంకో పైసాను సృష్టిస్తుంటే దాన్ని అప్పు అనరు, అది పెట్టుబడి. ఇప్పుడు మీరు తీసుకుంటారు బిల్డింగ్కి, పెట్టుబడి తీసుకొని మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టి ఒక పైసాను ఇంకో పైసకి రొటేట్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఎకానమీ గ్రోస్. దట్ ఈస్ వాట్ స్మార్ట్ పీపుల్ డూ. దట్ ఈస్ వాట్ స్మార్ట్ కంట్రీస్ డూ. మన భవిష్యత్ తరాల మీద పెట్టే పెట్టుబడిని అప్పు కింద చూసే లేదా అప్పు కింద రాసే మా పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. లెవరేజింగ్ ఎకానమీ. లెవరేజింగ్ ఎకానమీ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ నేషన్ నీడ్స్ టు డూ. ఒక ఇల్లు నడిపినట్టు కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే. ఇల్లు అన్నప్పుడు మనకు అప్పు ఉండకూడదు అని ఒక మెంటాలిటీ మనకు ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పారు, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అని చెప్తారు. అప్పు చేసి పప్పు బెల్లాలు పంచినట్టు పంచొద్దు, అది ఒప్పుకుంటా. కానీ అప్పు చేసి ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడితే, అప్పు చేసి సంపదను పునరుత్పత్తి చేస్తే అది తప్పెట్లా అవుతుంది? ఇవన్నీ ఎట్లా సాధ్యపడ్డాయి తెలంగాణలో అంటే దీనివల్లనే సాధ్యపడ్డాయి. నా విజ్ఞప్తి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, దిస్ ఈజ్ హౌ ద ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. దిస్ ఈజ్ వై తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ అండ్ దిస్ ఈజ్ వై తెలంగాణ ఈజ్ సెట్టింగ్ న్యూ బెంచ్ మార్క్స్ ఫర్ ద కంట్రీ. ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు? ఏ ప్రధానమంత్రికి ఎందుకు రాలేదు కేసీఆర్ వచ్చేంతవరకు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు కేసీఆర్ వచ్చేంతవరకు? ఎందుకంటే వాళ్ళు ఆ దిశగా ఆలోచన చేయలేదు. రూరల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయాలి. మనం ఎంతసేపు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాం, కానీ ఆల్రెడీ అక్వైర్ అయ్యి డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంటి? ఇప్పుడు మా యాదవ సోదరులు ఉంటారు, కుర్మ సోదరులు ఉంటారు, గొల్ల కుర్మ సోదరులు ఉంటారు. వాళ్ళకి షీప్ రియరింగ్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసిన, తరతరాలుగా తెలిసిన కులవృత్తి. అందులో ఎవరైనా నేను ఈ రంగంలో నేను ఉంటాను, సంపదను సృష్టిస్తాను అంటే తప్ప? నిన్న నా దగ్గరికి ఒక డెన్మార్క్ ఇన్వెస్టర్ వచ్చాడు, డెన్మార్క్ నుంచి వచ్చాడు. ఆయన చెప్తా ఉన్నాడు, సార్ వీఆర్ ఇంటూ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రి వేస్ట్ అండ్ సస్టైనబుల్ ఇది అదని చెప్తున్నాడు. నేను అడిగాను ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, సార్ మా దగ్గర పిగరీస్ చాలా ఉంటాయి, మా దగ్గర పౌల్ట్రీ చాలా ఉంటుంది డెన్మార్క్లో, వాటన్నిటికీ సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నామని. నేను అనుకుంటా ఉంటే అప్పుడు పిగరీ మేనేజ్మెంటు, పౌల్ట్రీ మేనేజ్మెంటు డెన్మార్క్ వాడు చేయొచ్చు, మనం షీప్ రియరింగ్ చేయకూడదా? అది చేస్తే తప్ప? మాంసం తినట్లేదా జనాలు? చికెన్ తినట్లేదా? ఉత్పత్తి పెరిగితే తప్ప? మన వాళ్ళు దానిలోంచి సంపద సృష్టిస్తే తప్ప? అంటే ఇవన్నీ రంగాల్లో కూడా ఆల్రౌండ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్రౌండ్ ఫోకస్, బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది తప్ప కేవలం ఒక ఐటీ ఒక ఐటీతోనే అంతా అయిపోతుందా? నిన్న ఒక గూగుల్ వచ్చిందని మీరు సంబరపడుతున్నారు. దానికంటే నేను సంతోషపడేది ఏమంటే ఇవాళ మన జీనోమ్ వ్యాలీ బ్రహ్మాండంగా పెరుగుతోంది. వీఆర్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. 33% of human vaccines, 33% of human vaccines produced across the world come from Hyderabad. Now that's a matter of great pride. ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత, ఈ కరోనా తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంటి? హెల్త్. నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలా, వ్యాక్సిన్ బూస్టర్ తీసుకోవాలన్నా వద్దా, మాస్క్ వేసుకోవాలా వద్దా, ఇట్లా ప్రతి ఒక్కరి మనసులో అదే ఆలోచన నడుస్తూ ఉంది. అందుకే రాబోయే దశాబ్దం నర health care is going to take the center stage. It's not just IT. Healthcare, life sciences, pharmaceuticals, biotechnology, biopharmaceuticals, biostatistics, bioinformatics, ఈ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రాబోతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు ఎంతసేపు ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ మీ కన్నంతా ఎంతసేపు పశ్చిమ హైదరాబాదే. మాదాపూరు, గచ్చిబౌలి, కొండాపూరు, కొద్దిగా దాటితే కోకాపేట లేదా కొల్లూరు ఈ మధ్యన తప్ప మీకు షామీర్పేట కనబడదు. ఆడ జీనోమ్ వ్యాలీ ఉన్న సంగతి తెలియదు. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఉందని తెలియదు. పక్కనే దిండిగల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియదు. పక్కన అసలు హైదరాబాద్ నగరం చుట్టూ ఇన్ని అవకాశాలు పెట్టుకొని కేవలం ఒక దగ్గరే మనందరం కూడా ఆ మంద మెంటాలిటీతో ఒక ఆయన అక్కడ పోతున్నాడంటే నేను అడికే పోతా అని చెప్పి అందరూ అడికే పోయి అట్లా కాకుండా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ నిష్, యువర్ ఓన్ మార్కెట్. నేను ఇదివరకు అన్నాను, మీరు బాధపడ్డా మళ్ళీ కూడా అంటారు. నేను మన హైదరాబాద్ బిల్డర్ని నేను 5-6 ఏళ్ల కింద కూడా ఛాలెంజ్ చేశాను. ఐ సెడ్ నేను ఇప్పుడు హైదరాబాద్లో నాకు వేరే నగరాల నుంచి ఇన్వెస్టర్స్, బిల్డర్స్ వచ్చి కలుస్తూ ఉంటారు. బెంగళూరు బిల్డర్ వస్తాడు, బాంబే బిల్డర్ వస్తాడు,
ఢిల్లీ బిల్డర్ వస్తాడు, సార్ నేను మీ దగ్గర పెట్టుబడి పెడుతున్నా అంటే చాలా సంతోషం, ఆఫ్ కోర్స్ వి వెల్కమ్ ఆల్ ఇన్వెస్టర్స్. మన వాళ్ళు ఎంతమంది బయట పోయి కడుతున్నారు? ఎవరైనా ఒక్కరున్నారా? బయట పోయి కట్టి అక్కడ తలుపులు తట్టి బెంచ్ మార్క్ సెట్ చేసి ఎంతసేపు మనం ఇదే ఇళ్ళనే ఉండాలి, ఇళ్ళనే కొట్టుకోవాలి. మీకు అర్థమైతలేదు, మా గొప్పతనం కూడా అర్థమైతలేదు ఈ గవర్నమెంట్. మీరు బయట పోయి ఒక 4 రోజులు వ్యాపారం చేసి వస్తే ఈ గవర్నమెంట్ ఎంత బాగుందో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎంతసేపు ఇది లేదు అది లేదు, ఏమున్నాయో చూడండి కదా. ముందు టీఎస్ బీ పాస్ ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? ఇప్పుడే మీరు అన్నారు ఆ తమ్ముడేడి, ఆ క్రెడై యూత్ వింగ్ తమ్ముడు అన్నాడు, ఆ మహారాష్ట్ర బిల్డర్లు వచ్చినారు, యంగ్ బిల్డర్స్ అందరూ వచ్చారు, నువ్వు కలవలేదు. వాస్తవమే కలవలేదు. ఎందుకు కలవలేదు? వస్తే మళ్ళీ మా క్రెడై వాళ్ళు వచ్చి నన్నేమేమి అడుగుతారో అని భయం. నా పాయింట్ ఏంటంటే వేరే రాష్ట్రాలు చూసి మన రాష్ట్రం చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఇన్ గవర్నెన్స్. అది వేరే రాష్ట్రాల్లో లేదు. బికాజ్ ఐ మీట్ బిల్డర్స్ ఫ్రమ్ అదర్ సిటీస్, ఐ నో వాట్ దే గో త్రూ. అక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా క్లియరెన్సులు రావు, ఇంత వేగంగా క్లియరెన్సులు రావు, ఇంత వేగంగా మీకు అక్కడ మంత్రులు కూడా దొరకరు. రకరకాలుగా చెప్తే బాగుండదు మీకు. ఇప్పుడు ఇక్కడ నన్ను తీసుకొచ్చి అన్ని స్టాల్స్ తీసుకొని పోయారు, పోతే అక్కడ ఇక్కడ ఫోటోలు దిగాం. సరే ఇక్కడ మా ప్రతిపక్షం ఎట్లా ఉందంటే ఏ బిల్డింగ్ పక్కన నా ఫోటో ఉంటే ఈ బిల్డింగ్ వాడిదే అంటారు. అదో భయం. వాడు ఒకడు అంటాడు పిచ్చోడు, 111 జియో నా కోసం ఎత్తేసారంట. ఏమనాలి నేను? 111 జియోలో 1,30,000 ఎకరాలు నాయేనా? 1,30,000 ఎకరాలు మొత్తం నేను కబ్జా పెట్టి కూర్చొని ఉన్నానా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఇంత దివాలకోర రాజకీయమా? 2006-7లోనే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 111 జియోని తీసేయాలని ప్రయత్నం మొదలైంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 6-7లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నం స్టార్ట్ అయింది. అప్పుడే కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ తీసుకున్నారు, అన్నీ జరిగినాయి. దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆగిపోయింది. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు సహజంగా అప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు 2014 పూర్వమే మాటిచ్చున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందే చేవెళ్లలో, రాజేంద్ర నగర్లో, వికారాబాద్లో అక్కడ మీటింగ్లకు పోయినప్పుడు పబ్లిక్ మీటింగ్లో వేల మంది అటెండ్ అయిన పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు, అవును ఈ 84 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు, పక్కన గోపన్పల్లి అభివృద్ధి అవుతోంది, నానగ్రామ్ కూడా అభివృద్ధి అవుతున్నది, అక్కడ ఇంకా వేరే చిన్న చిన్న గ్రామాలు వాళ్ళ కళ్ళ ముందే అభివృద్ధి అవుతున్నాయి, మేము మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని బాధపడుతున్నారు, తప్పకుండా ఈ జీవో తీసేస్తాం అని 2014 పూర్వమే చెప్పినారు. 18లో చెప్పారు, తర్వాత ఎన్నో దఫాలు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు. 8 ఏళ్ల తర్వాత జీవో రద్దు చేస్తే ఎందుకు రద్దు చేశాం? అది కూడా ఒకనాడు 1996లో జియో 111 ఇచ్చినప్పుడు 27% ఆఫ్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాజ్ కమింగ్ ఫ్రమ్ దోస్ 2 రిజర్వాయర్స్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి 27% జంట నగరాలకు సంబంధించిన మంచినీరు ఆ 2 జలాశయాల నుంచి ఆ రోజు డ్రా చేసేవాళ్ళం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం. ఈరోజు గోదావరి నుంచి, కృష్ణ నుంచి, ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ అయిపోయిన తర్వాత ప్రస్తుత హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి ఆ 2 జలాశయాలు మనకు అవసరమే లేదు. జీరో డిపెండెన్స్ ఉంది. 1 మిలియన్ గ్యాలన్ నీళ్లు కూడా అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక మరి డ్రింకింగ్ వాటర్, ఏ డ్రింకింగ్ వాటర్ కోసం అయితే ఆ రెండింటిని కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో తెచ్చిందో, ఆ డ్రింకింగ్ వాటర్ డిపెండెన్స్ అక్కడ లేనప్పుడు మరి ఆ ప్రాంతాల ప్రజలకి ఎందుకు మనం నష్టం చేయాలి అనే ఆలోచనతో, ప్లస్ వాటిని కూడా మళ్ళీ కాలుష్యం బారిన పడకుండా, వాటిలో కూడా మళ్ళీ పొల్యూషన్ వచ్చి హుసేన్ సాగర్ మాదిరిగా కాకుండా సవ్యమైన ఎస్టీపీస్ కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి దాన్ని ఎత్తేస్తామని చెప్పాం. దీనిలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అక్కడ మాటిచ్చి వచ్చారు. 14లో ఇచ్చినారు, 9లో ఇచ్చారు, 18లో ఇచ్చారు. అన్ని సందర్భాల్లో ఎవరు ఎక్కడ పోయినా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు 111 జీవో రద్దు చేస్తాం అని ప్రతి పార్టీ చెప్పింది. కానీ కేసీఆర్ చేస్తే ఇక ఆయనకు భూములు ఉన్నాయంట, ఇంకేదో ఉన్నాయంటే దానికి దురుద్దేశాలు ఆపాదించరు. ఇదా పద్ధతి? ఏం చేయొచ్చు? ఇప్పుడే రామకృష్ణారావు గారు అన్నారు, దాన్ని ఒక లుటియన్స్ ఢిల్లీ మాదిరిగా, ఒక చండీగఢ్ మాదిరిగా, ఎందుకంటే అది 132,000 ఎకరాలు, అంటే 535 స్క్వేర్ కిలోమీటర్స్. కరెంట్ హైదరాబాద్ ఇస్ అబౌట్ 675 స్క్వేర్ కిలోమీటర్స్. అంతకంటే బాగా చేయొచ్చు సార్, మీరు కొత్త నగరం సృష్టించవచ్చు, హారిజాంటల్ గ్రోత్ ప్లాన్ చేయొచ్చు అని అన్నారు. డెఫినెట్గా గవర్నమెంట్ ఇస్ థింకింగ్, తప్పకుండా ఆలోచిస్తాం. ఆలోచించి పర్యావరణ హితంగానే డెఫినెట్గా
హైదరాబాద్ నగరానికి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండానే ప్లాన్ చేస్తున్నాం. దయచేసి ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అపోహలు వద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ 84 గ్రామాల ప్రజలు కూడా దే ఆర్ రిజాయిసింగ్. వాళ్ళు సంతోషపడతా ఉన్నారు, వాళ్ళు పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మాకు ఇన్ని రోజులకు రిలీఫ్ దొరికిందని. లెట్ దెమ్ బీ హ్యాపీ. నా ఇంకొక విజ్ఞప్తి కూడా ఏమంటే, డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తే కొన్ని నగరాల్లో ఈరోజు రైల్వే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొని పోవాల్సిన దుస్థితి ఉంది. పేర్లొద్దు కానీ మనకు ఆ దుస్థితి లేదు. కేసీఆర్ గారి ముందు చూపు వల్ల మనకు ఆల్రెడీ 600 పైచిల్కు మిలియన్ గ్యాలన్స్ మనకు నీటి లభ్యత ఉంది. దాంతోపాటు ఇప్పుడు కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కూడా మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మరొక దాదాపు 300 మిలియన్ గ్యాలన్స్ అదనంగా మనకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్కి ఎవ్రీడే డ్రింకింగ్ వాటర్, ఇంకా భవిష్యత్తులో అవసరమైతే ఎక్కువ గంటలు నీళ్ళిచ్చే పరిస్థితి కూడా మనకుంది. కాబట్టి భవిష్యత్తు పెరుగుతున్న అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకునే ఇన్ని పెద్ద పెట్టుబడులు పెట్టి నీళ్లు తెస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదన్న విజ్ఞప్తి. దాంతోపాటు సివరేజ్ సంబంధించి కూడా ఒక నగరం ఎదుగుతున్న నగరానికి సివరేజ్ ట్రీట్మెంట్ కూడా 100% ఉండాలి. ఇదివరకు మన హైదరాబాద్లో 40% సివరేజ్ ఉండేది ట్రీట్మెంట్, ఎస్టీపీ. ఈ సంవత్సరం చివరికల్లా డిసెంబర్ మాసం కల్లా మేము అనుకున్నట్టు పూర్తయితే 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3,866 కోట్ల రూపాయలతో 100% సివరేజ్. ఈచ్ డే హైదరాబాద్ జనరేట్స్ మోర్ దెన్ 2000 MLD ఆఫ్ సివరేజ్. 2000 మిలియన్ లీటర్స్ పర్ డే హైదరాబాద్లో సివరేజ్ ఉత్పత్తి అవుతూ ఉంది. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ మరి రాబోయే 7-8 నెలల్లోనే ఒక రికార్డు కూడా సృష్టించబోతూ ఉంది. సో సివరేజ్ బాగవుతుంది, డ్రింకింగ్ వాటర్ బాగానే ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, పవర్ సిచ్యుయేషన్ బాగుంది. రోడ్స్ మీకు తెలుసు, కొత్త లింక్ రోడ్స్ వల్ల నేను ఆ మధ్యన చీఫ్ జస్టిస్ గారిని కలిశాను ఒకసారి, ఏదో అకేషన్లో, ఏదో పెళ్లిలో ఎక్కడో కలిస్తే ఆయన అంటున్నారు, ఎక్కడ పోయినా కొత్త రోడ్లు కనబడుతున్నాయి, కొత్త లింక్ రోడ్లు కూడా కనబడుతున్నాయి, చాలా బాగుంది, డీసెంట్రలైజ్ చేయండి, ఇంకా చేయండి, తద్వారా ఆర్టీరియల్ రోడ్స్ మీద రద్దీ తగ్గించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఆయన కూడా చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొత్తం 1-2 కాదు, 148 కొత్త లింక్ రోడ్స్ హైదరాబాద్ చుట్టూ. ఒక హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ కాదు, చుట్టుపక్కల ఓఆర్ఆర్ లోపల మనం మొత్తం 148 కొత్త లింక్ రోడ్స్ తీసుకుంటా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్, మీరు ఈ కొత్త లింక్ రోడ్స్లో కూడా, బికాస్ ఈచ్ రోడ్ విల్ క్రియేట్ మోర్ వెల్త్, ఈచ్ రోడ్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ టు క్రియేట్ హౌసింగ్ దేర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్. మీరు హాస్పిటల్ పెట్టాలనుకునే వాళ్ళు హాస్పిటల్ పెట్టొచ్చు, స్కూల్ పెట్టాలనుకునే వాళ్ళు స్కూల్ పెట్టొచ్చు, అక్కడ ఇల్లు కట్టాలనుకునే ఇల్లు కట్టొచ్చు, షాపింగ్ మాల్ కట్టాలంటే షాపింగ్ మాల్ కట్టొచ్చు. ఈ రకంగా మనందరం కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఆల్సో వర్క్ విత్ అస్ ఇన్ డెవలపింగ్ దీస్ న్యూ ఏరియాస్. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కానీ, కొత్త లింక్ రోడ్స్ కానీ, అదేవిధంగా ఎస్ఆర్డిపిలో ఇప్పటికే ఒక 19 పైచిలకు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ పూర్తి చేసినాం. ఇంకా చాలా చేస్తూ ఉన్నాం, ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నాం. వాటిని కూడా నిరంతరం, ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతున్న వేగానికి అనుగుణంగా పెరగకపోతే మనం బెంగళూరులాగా అయిపోతాం మనం కూడా. కాబట్టి డెఫినెట్గా విల్ కంటిన్యూ ఇన్ దట్ స్పిరిట్. ఇది కాకుండా రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ బేసిక్స్ మీట్ అయిన తర్వాత పర్యావరణ హితంగా ఉండాలి కాబట్టి ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. వరుసగా 2 సంవత్సరాలు ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్కి వచ్చింది రికగ్నిషన్. అంటే ఊరికే రాలే, పనిచేస్తే వచ్చింది. కొత్త పార్క్స్, ట్రీ పార్క్స్ కానీ, కొత్తగా ప్లాంటేషన్ కానీ, మియావాకి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరు వాళ్ళెవరో ఒక టీవీనో ఒక పేపరో ఏదో రాసింది అని రాజశేఖర్ అన్నాడు, నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఎక్కడ కుదేలైంది, ఎవరు చెప్పారు అసలు? రిపోర్ట్స్ టెల్ మీ అదర్వైజ్. హైదరాబాద్ ఇన్ ఫ్యాక్ట్ has been the best performing residential market in 2021 with growth in sales by 142%. 24,312 యూనిట్ల అమ్మకంతో, ఇది నా లెక్క కాదు, నేను ఎవరెవరి లెక్కను కూడా కోట్ చేస్తూ చెప్తాను. Hyderabad is the only city among 8 metros as per the study done by Knight Frank that has not had a single year of price decline since 2014. ఒక్క సంవత్సరంలో కూడా ప్రైస్ డిక్లైన్ లేకుండా ఎప్పటికప్పుడు వృద్ధి రేటు సాధిస్తూ వస్తున్నదని నేను చెప్పడం కాదు, నైట్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ద హౌసింగ్ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్, అంటే పాత గతంలో కట్టిన ఇల్లు ఏవైతున్నాయో, ఇట్ హస్ డిక్లైన్ ఫ్రమ్ 53 months ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఇన్ 2021 టు 27 months ఇన్ ద సేమ్ పీరియడ్ ఇన్ 2022. అంటే 2021లో 53 నెలల ఇన్వెంటరీ పెండింగ్ ఉంటే
ఈరోజు 2022 ఫస్ట్ క్వార్టర్ కాడికి వచ్చేసరికి ఆ 53 నెలలది 27 నెలలకు తగ్గింది. అంటే దీనివల్ల ఎంత వేగంగా హైదరాబాద్ మార్కెట్ ముందుకు పోతుందో చెప్పొచ్చు. దీంతో పాటు హైదరాబాద్ స్టిల్ కంటిన్యూస్ టు బి ద మోస్ట్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ మార్కెట్ అమంగ్ టాప్ 7 మెట్రోస్ విత్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ 4,450 రూపీస్. ఈరోజు కూడా హైదరాబాద్, మీరు అన్నారు ఇందాక స్టీల్ రేట్లు పెరిగినాయి, సిమెంట్ రేట్లు పెరిగినాయి. ఎస్, అందులో దాని వెనకాల ఏముందో మీకు తెలుసు, నాకు తెలుసు. సిమెంట్ కంపెనీల కుమ్మక్కు, స్టీల్ కంపెనీల కుమ్మక్కు, వాళ్ళ కార్టలైజేషను, వాళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ రేట్లు పెంచడం, ఇదంతా తెలిసిందే. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి. డెఫినెట్గా మళ్ళీ చేస్తాం, అందులో కూడా ఏం అనుమానం ఉంది. కానీ హైదరాబాద్ ఇంకా కూడా అఫోర్డబుల్ మార్కెట్స్లో టాప్ 7 మెట్రోస్ ఇన్ ఇండియా తీసుకుంటే 4,450 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ యావరేజ్ రేట్తో మనం వీఆర్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దాంతోపాటు కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ అని ఇంకో సంస్థ ఉంది. హైదరాబాద్ హ్యాస్ టాప్డ్ ద లీజింగ్ ఇన్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ బై గ్రాబింగ్ 36% ఆఫ్ ద టోటల్ లీజ్ అమంగ్ ఆల్ మెట్రో సిటీస్. బెంగళూరు కంటే కూడా ఇతర నగరాల కంటే ఎక్కువ ఐటీఈఎస్ రంగంలో మొత్తం 36% మనం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ ఈజ్ ద లీడర్. అది మాత్రమే కాకుండా వీఆర్ ఆల్సో నౌ ద లీడింగ్ డేటా సెంటర్ లొకేషన్ ఇన్ ద కంట్రీ. అమెజాన్ $2.77 బిలియన్ పెడుతోంది ఇక్కడ ఒక డేటా సెంటర్లో. $2.77 బిలియన్ అంటే దాదాపు 21,000 కోట్లు. మైక్రోసాఫ్ట్ 15,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది, $2 బిలియన్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్. ఈ రెండు కంపెనీలే 36,000 కోట్లు పెడతా ఉన్నాయి డేటా సెంటర్స్ మీద. మరి డేటా సెంటర్స్ ఎక్కడ వస్తున్నాయి? చందన్వెల్లి, మన ముచ్చర్ల, ఈ ప్రాంతంలో వస్తున్నాయి. మరి మీరు అక్కడ కడుతున్నారా? కట్టట్లేదు, ఓన్లీ ప్లాటింగ్లు చేస్తున్నారు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటిపోతలేరు. నా విజ్ఞప్తి ఏమంటే, ప్లీజ్ ఐడెంటిఫై దీస్ న్యూయర్ ఆపర్చునిటీస్. ఫార్మా సిటీ లాంచ్ చేయబోతా ఉన్నాం, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు లాంచ్ చేస్తాం. ఫార్మా సిటీ దగ్గర ఎందుకు చేయకూడదు? కొత్త హౌసింగ్ కాలనీస్ ఎందుకు రాకూడదు? ముచ్చర్ల, కల్వకుర్తి, ఆమన్గల్లు, వెల్దండ, కడతాల్ ఆ ప్రాంతాల్లో ఎందుకు రాకూడదు? కందుకూర్ ఎందుకు రావట్లేదు? సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాకెట్స్. దిండిగల్లో కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టబోతా ఉన్నాం. దిండిగల్ పక్కనే సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ మొత్తం ఫుల్ అయింది. పక్కనే ఖాజీపల్లిలో ఇంకో 500-600 ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ ఎందుకు హౌసింగ్ కట్టరు? అక్కడ పనిచేసే అబ్బాయి ఊర్లోకి ఎందుకు రావాలా? ఏం అవసరం ఉంది? ఎందుకు ఆ ఏరియాలో మనం ప్రయత్నం చేయకూడదు? నా రిక్వెస్ట్ ఏమంటే, గ్రోత్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దృష్టి పెట్టకుండా మనందరం కూడా ఒకటే దగ్గర పెడితే వీల్ ఆల్ బి డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్ టు అవర్ సెల్స్ అండ్ ద సిటీ ఆల్సో. ఇది మాత్రమే కాదు, వీఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ పార్క్స్. ఇప్పటికే ఒక 2 లాంచ్ చేసినాము. హైదరాబాద్ బీయింగ్ సెంట్రల్ టు ఇండియా, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్. లాజిస్టిక్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయబోతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ లాజిస్టిక్స్ పార్క్స్ కూడా హైదరాబాద్ చుట్టూతా ఎక్కడైతే ఇంకా కూడా భూమి 1-1.5 మధ్యలో ఉందో అక్కడ ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, టీఎస్ఐఎస్సి ఆధ్వర్యంలో కూడా లాజిస్టిక్స్ పార్క్స్ తేబోతా ఉన్నాం. అక్కడ కూడా దృష్టి పెట్టండి, తప్పకుండా దానివల్ల కూడా లాభం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, మన రీజనల్ రింగ్ రోడ్ కూడా తొందరలోనే ప్రారంభమై, ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది, తొందరలోనే ప్రారంభమై అది కూడా వస్తుంది. ఒక 330 కిలోమీటర్ల పాటు అది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం మీకంటే, హైదరాబాద్ మహానగరంలో రాబోయే 10-15 ఏళ్ల పాటు నిర్మాణ రంగానికి ఏ డోకా కూడా లేదు. మీరు నమ్మండి మమ్మల్ని. నేను 7 ఏళ్ల కింద చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పాను, చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చెప్పాను, దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను. నేను నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ, రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ప్రొవైడెడ్ ఇక్కడ మత కల్లోలాలు, పనికిమాలిన పంచాయతీలు, మతం పేరు మీద కుమ్ములాటలు, కర్ఫ్యూలు అవి లేకపోతే హైదరాబాద్ పెరుగుతుంది. ఆ అడ్డమైన కార్యక్రమాలు చేస్తే హైదరాబాద్ కూడా, ఇక మనం కూడా హలాలు, హిజాబు అని పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటే మనం కూడా వాళ్ళలాగానే నష్టపోతాం. నా విజ్ఞప్తి ఏమంటే, శాంతి సామరస్యాలు, ఒక నగరం బాగుండాలి అంటే, ఒక నగరం ముందుకు పోవాలి అంటే, మీరందరూ బాగుండాలి అంటే, అనవసరపు పంచాయతీలు పెట్టుకోకుండా, అభివృద్ధిని ఆటంకపరిచే కార్యక్రమాలు చేయకుండా, పాజిటివ్ ప్రోగ్రెసివ్ అవుట్లుక్. మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. మా ప్రతిపక్ష పార్టీలు ఇక్కడున్న మిత్రులు మాట్లాడుతూ ఉంటారు తెల్లారు లేస్తే, కేసీఆర్ని తరిమేయండి, కేసీఆర్ని తరిమేయండి, ఒకటే తెలుసు వాళ్ళకి, ఇంకేం తెలియదు. రాష్ట్రానికి ఏం చేస్తారా అంటే ఏం చెప్పరు. ఒక జాతీయ ప్రాజెక్టు తెస్తారా అంటే చెప్పరు. లేదా ఒక కొత్తగా ఒక ఐటీ కంపెనీ తెస్తారా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ తెస్తారా, ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తారా,
వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద నెక్స్ట్ 20 years అంటే చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు ప్రతిపక్షంలో. తిట్టడం మాత్రం బ్రహ్మాండంగా తిడతారు. తెల్లారు లేస్తే కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా తిట్టమంటే మాత్రం మంచి PhDలు తర్వాత పోస్ట్ డాక్టరేట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. నా విజ్ఞప్తి ఏమంటే లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. The reason why I'm saying why Telangana has continued to grow in the last 8 years is because of its leadership, because of government. Indaka Tammudu chepadu, lot of cities grow despite government, but Telangana and Hyderabad are growing because of government, with support of government annaru. That is because of KCR. That is because of the leaders the state has chosen. If we do not ensure continuity, if we do not ensure ఈ పనికిమాలిన పంచాయతీలన్నీ సెంటర్ స్టేజ్ తీసుకుంటే అనవసర వివాదాలు తెర మీదకి వస్తే హైదరాబాద్ విల్ ఆల్సో సఫర్, ద స్టేట్ విల్ ఆల్సో సఫర్. మీరు 3-4 విషయాలు చెప్పారు. మాస్టర్ ప్లాన్స్ అన్నారు. మొత్తం ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాము మన రామకృష్ణ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ సంవత్సరం మొత్తం తెలంగాణలోని 141 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చ్ 31, 2023 లోపు అన్ని మున్సిపాలిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రజలకు అప్పచెప్తాము. ఆ విషయంలో గవర్నమెంట్ హస్ టేకెన్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. హైదరాబాద్ యువర్ 100% రైట్. గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉంది. మేము కూడా ప్రయత్నం చేశాము. దాన్ని అన్నిటి 5 ప్లాన్స్ ఉన్నాయి, కంబైన్ చేసి కన్వర్ట్ చేసి చేద్దాం అనుకున్నాం. కానీ సీఎం గారు మొన్ననే మాకు చెప్పారు కొత్త మాస్టర్ ప్లాన్ నిజంగా కూడా అవసరం ఉంది. విల్ గో ఫర్ అ న్యూ మాస్టర్ ప్లాన్ అండ్ వీల్ ఎయిమ్ ఎట్ 18 months. ఎందుకంటే అంతకంటే వేగంగా చేస్తే కూడా మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 18 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కూడా రూపొందిస్తాము. కొత్తగా ఒక వరల్డ్ క్లాస్ ఏజెన్సీని పెట్టి, ఎందుకంటే మనం 111 జీవో కూడా తీసేసినాం. మరి అక్కడ కూడా మాస్టర్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియాని కూడా అకౌంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ని కూడా పర్యావరణ హితంగా, నేను మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నా, దయచేసి మా పత్రికా మిత్రులకు సగం కట్ చేసి వేయకండి. పర్యావరణ హితంగా, పర్యావరణానికి హైదరాబాద్ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండానే కొత్త మాస్టర్ ప్లాన్ని కూడా రూపొందిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ తెచ్చిన ప్రభుత్వం. మున్సిపల్ బడ్జెట్లో కూడా 10% గ్రీన్ బడ్జెటే పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. 230 కోట్ల మొక్కలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. పర్యావరణం మిత్రుడు కేసీఆర్ గారు. ఎందుకంటే 7% గ్రీన్ కవర్ పెంచిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కాబట్టి మేము తెచ్చే మాస్టర్ ప్లాన్ కూడా డెఫినెట్గా పర్యావరణానికి అనుకూలంగా తెస్తాం. దీంతోపాటు ధరణిలో 2-3 కొత్త మాడ్యూల్స్ సంబంధించి మీరు చెప్పారు. అది ఆల్రెడీ గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. మీరు కూడా వచ్చారు, వాళ్ళని కలిశారు. వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేసినారు గవర్నమెంట్కి. చిన్న అంశాలు ఉన్నట్టున్నాయి, బట్ దే విల్ ఆల్ బి సాల్వ్డ్, ఐ అష్యూర్ యూ. ఎందుకంటే వీఆర్ ఆల్సో కీన్ దట్ ద ఇండస్ట్రీ డస్ నాట్ సఫర్. చేస్తాం, కొద్దిగా ఇప్పటికే ఆలస్యమైంది నాకు తెలుసు, బట్ వి విల్ డూ ఇట్. ఐ విల్ రిమైండ్ చీఫ్ సెక్రటరీ గారు రైట్ ఆఫ్టర్ దిస్. దీంతోపాటు రాజశేఖర్ ఒక మాట అన్నారు, మీరు ఎక్కడైనా అఫోర్డబుల్ హౌసింగ్ చేస్తే బాగుంటుందేమో అని. రాజశేఖర్, వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మేము ఒక గవర్నమెంట్గా 10 కోట్ల చదరపు అడుగులు, 10 crore square feet ఆఫ్ స్పేస్ మేము కడతా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2 bedroom హౌసింగ్ ద్వారా మేమే కడతా ఉన్నాం. దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మొన్న హౌసింగ్లో బడ్జెట్లో స్కీమ్ తెచ్చాం. ఎవరికైనా ప్లాట్ ఉంటే వారు అక్కడే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా 3 లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తూ, మనం ఒక 3 లక్షల యూనిట్లకి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 3,000 యూనిట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అమలవుతుంది. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ నీడ్ ఉందా లేదా అంటే, ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీ కట్టినప్పుడు కేపీహెచ్పీ కానీ ఇంకోటి కానీ అప్పుడు ఉండేదేమో, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ నీడ్ ఉందని నేను అనుకోవట్లేదు వ్యక్తిగతంగా. బట్ వీ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్ ఎట్ ఎ లేటర్ డే. దీంతో పాటు మిత్రులందరినీ కూడా నేను కోరేది, వేదిక మీద ఉన్న మిత్రులందరినీ, మురళీకృష్ణారెడ్డి గారు వారు 2 విషయాలు చెప్పారు. అందులో కొంత వైరుధ్యం కూడా ఉంది. వారు ఏమన్నారు, బంగారు తెలంగాణ అంటే ఒక మా క్రెడై హైదరాబాద్నే చూసుడు కాదు, మీరు బయట కూడా చూడాలి సార్. బయట తెలంగాణ క్రెడై 15 చాప్టర్లు ఉన్నాయి. మరి మా సంగతి ఏంది, మేము బయట జిల్లాల్లో ఉంటే కనబడతలేమా అన్నారు. ఆ మాట వారే అన్నారు. అక్కడ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి రావాలన్నారు. మళ్ళీ ఏమంటున్నారు, 20 ఫీట్లతోనే లేఅవుట్లు అయినాయి సార్ గతంలో, వాటికి పర్మిషన్ లేండి ఇప్పుడు అంటున్నారు. సరే, ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఒక మురళీకృష్ణారెడ్డి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు, నేను కూడా ఉండకపోవచ్చు, మనం ఎవరు కూడా శాశ్వతం కాదు. కానీ 20 ఫీట్ల లేఅవుట్కి పర్మిషన్లు గతంలో ఇచ్చి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారు. కానీ మళ్ళీ వాటికి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ఇంకోటి ఇచ్చి చేసిన దానికంటే కొంత పెనల్టీ పెట్టి, కనీసం కొంత పెనల్టీ పెట్టి రోడ్ వైడనింగ్ ఖర్చు ఏదైతే అవుతుందో, ఎందుకంటే ఎవరో ఒకరు మోయాలి.
ఎవరో ఒకరు మోయాలి. ఇవాళ కాకపోతే మళ్ళీ రేపైనా రోడ్ వైడనింగ్ చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏ ఊరికి పోయినా 2 వీలర్స్ కొంటానే ఉన్నారు. 2 వీలర్ మార్కెట్ ఏం తగ్గలేదు, కోవిడ్లో కూడా తగ్గలేదు, పెరుగుతానే ఉంది. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతానే ఉంది. ఇప్పుడు కార్లు, ఒక కారు కొందామంటే 6 నెలలకు డెలివరీ. ఇప్పుడు అట్లా కొంటున్నారు. ఆడ దొరుకుతలేవు, చిప్ తయారైతలేదట, ఏదో అయితలేదట, దానికి గిరాకీ ఉంది. కార్లు పెరుగుతూనే ఉన్నాయి, మోటార్ సైకిల్ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. రహదారులు మాత్రం 20 ఫీట్లు ఉంటే మీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ మనవలు మన ఇద్దరిని తిడతారు. కాబట్టి మురళీకృష్ణారెడ్డి గారు నేను అడిగేది ఏమంటే, రోడ్లు ఎప్పుడో ఒకప్పుడైతే ఏదో ప్రభుత్వం విస్తరించాల్సిందే, కొంత ప్రణాళికాబద్ధంగా జరగాల్సిందే. కొంత ఇప్పటికిప్పుడు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ కొన్ని టఫ్ డిసిషన్స్ తీసుకోవాలి సార్, లేకపోతే కష్టం, భవిష్యత్తులో కష్టం. ఈరోజు గ్రామంగా ఉన్నది రేపు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది, కాబట్టి తప్పదు. ఆల్రెడీ తెలంగాణలో 46% జనాభా పట్టణాల్లో ఉంటున్నారు. కాబట్టి పట్టణీకరణ ప్రణాళికబద్ధంగా జరగకపోతే నష్టం అవుతుంది. విల్ ఫైండ్ అ వయా మీడియా సొల్యూషన్. కొంత పెనల్టీ వేసి ఆ పెనల్టీ డబ్బులతోనే ఆ రోడ్డు వైడనింగ్ చేసే మార్గం వెతుక్కొని అట్లా చేస్తే అక్కడ వాళ్ళు తిట్టుకోరు, స్థానికులు తిట్టుకోరు, మీ బిల్డర్లు కూడా తిట్టుకోరు. కాబట్టి ఆ రకంగా పోదాం. దీంతో పాటు చివరిగా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు అన్నారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి కొత్త ఏరియా ప్లానింగ్లో అన్నారు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే ఏమంటారంటే, మమ్మల్ని మీరు, మా పత్రికా మిత్రులు, ఇంకా కొంతమంది మా ప్రతిపక్ష మిత్రులు ఏమంటారంటే, మీరు బిల్డర్లకే తాకట్టు పెడుతున్నారు మొత్తం అంటారు. ఎందుకంటున్నా అంటే, నేను ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చాను. నేను హైదరాబాద్లో చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను దయచేసి దత్తత తీసుకోండి, మీకే మంచిది. ఎందుకంటే మీరు కట్టబోయే అపార్ట్మెంటు అక్కడ ఉన్నవాళ్ళే ఆ చెరువు కాడికి వస్తారు, ఒక వాకింగ్కి పోయినా, లేకపోతే అక్కడ పోయి ఒక గంట ఫ్యామిలీతో కూర్చోవాలన్నా, హైదరాబాద్లో అయితే పార్కో చెరువో ఎక్కడికో అక్కడికి పోవాలంటే వాటిని ఆహ్లాదకరంగా తయారు చేద్దాం. జిహెచ్ఎంసీ చేసే పని జిహెచ్ఎంసీ చేస్తోంది, మీరు కూడా మాకు తోడవండి, మీరు కూడా సహకరించండి అన్న. తెల్లారే ఒక పేపర్ ఆయన రాసినాడు, ఈయన మొత్తం చెరువులు బిల్డర్లకు ఇచ్చేస్తాడంట, ఇంకా వాళ్ళు మొత్తం చెరువులు తవ్వేస్తారు, పూడ్చేస్తారు, బిల్డింగ్లు కడతారు, తెల్లారి రాసినాడు. ప్రతిపక్షం వాళ్ళు దాన్ని అంది పట్టుకొని ఇదేం దరిద్రం, అట్లెట్లా చెరువులు ఇస్తారా ఎవడన్నా బిల్డర్ కానీ. నేను చెరువు ఇస్తాననలేదు, చెరువును డెవలప్మెంట్ చేద్దాం, ఆ చెరువు డెవలప్మెంట్లో మీరు పైసలు పెట్టండి, సిఎస్ఆర్ పెట్టండి అని అడిగినా. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, వాళ్ళు మంచి కోరికనే కోరినారు, ప్లాన్ డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం ఉండాలని కోరారు. కానీ మళ్ళీ మీరు తెల్లారి బిల్డర్లను భాగస్వామ్యం చేసి మొత్తం బిల్డర్లకు అప్పచెప్తున్నారు, 111 ఏరియా లేక ఇంకో ఏరియా అని రాస్తే మళ్ళీ అపార్థం చేసుకుంటారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే, విల్ ఆఫ్ కోర్స్ ఇన్వాల్వ్ యూ, విల్ టేక్ యువర్ సజెషన్స్. మీరు ఇన్ రైటింగ్ ఇవ్వండి, రాతపూర్వకంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, లుటియన్స్ ఎట్లా ఉంది, చండీగఢ్ ఎట్లా ఉంది, లేదా కొత్తగా కట్టిన ఇంకో సిటీ ఎట్లా ఉంది, ప్లాన్ కట్టిన సిటీ ఎట్లా ఉంది, అక్కడ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లుంది, వాటర్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వండి. వీఆర్ హ్యాపీ. చివరిగా నేను ఇంకొక ఆలోచన కూడా చేస్తా ఉన్నా, చాలామంది అడుగుతూ ఉంటారు, హైదరాబాద్లో మరి స్కై స్క్రేపర్స్ చాలా వస్తున్నాయి, మరి వాటికి సంబంధించి ఏం చేస్తున్నారు, వాటికి సంబంధించి సరిపడా వాటర్ కానీ, పార్కింగ్ కానీ, అదేవిధంగా అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, సివరేజ్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయా, చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి బిల్డర్ మిత్రులతో ఏమంటే, ఈ గత 8 ఏళ్లలో మీరు దెబ్బతినకూడదనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని అట్లే కంటిన్యూ చేస్తున్నాం. మీరు దెబ్బతినకూడదు, పెరుగుతున్నారు. ఆ డిమానిటైజేషన్ దెబ్బ కొత్త తగ్గింది ఇబ్బంది, జిఎస్టీ దెబ్బ వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు, కరోనా దెబ్బకి ఇంకొన్ని రోజులు మళ్ళీ ఇంకో 2 నెలలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మీరు ఇబ్బంది పడకూడదనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టాం. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే అన్లిమిటెడ్ గ్రీడ్ కాదు. ఎట్లా కడుతున్నారు, ఇంత అన్యాయం కడుతున్నారు. అక్కడ కొన్ని ప్రపోజల్స్ వస్తాయి మా దగ్గరికి, ఒక ఎకరంలో 6 లక్షలు 7 లక్షల 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా కడతామని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో కూడా వ్యాపారం ఎట్లా అయిపోయింది, నేను 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ కడతా అని చెప్తాను, ల్యాండ్ లార్డ్కి 1 lakh స్క్వేర్ ఫీటో 2 lakh స్క్వేర్ ఫీటో ఇస్తా అని చెప్పేస్తా. ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని నీకు ముందే 1 lakh నీకు ఈ రేట్కి ఇచ్చేస్తాను, అక్కడ ముందే అమ్మేస్తా. ఇంత గ్రీడా, ఇంత బాగున్న సిటీలో ఈ అన్డివైడెడ్ షేర్ గొడవలు, ముందే ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపెట్టి అమ్మేయడాలు. మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఇస్, గవర్నమెంట్ నియంత్రించే కంటే ముందే, ఇప్పుడు మీరు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, క్రెడాయ్ హైదరాబాద్ ఉంది, ట్రెడా ఉంది, మీకు టీబీఎఫ్ ఉంది, ఇంకోటి ఉంది, మీరు దయచేసి స్వీయ నియంత్రణ కూడా పాటించండి. మీ మెంబర్స్ చెప్పండి, ఒక ఎకరంలో ఒక 4.5-5 ఎఫ్ఎస్ఐ ఉంటే బాగుంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. లేకపోతే మేము కూడా ఏం చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా, బెంగళూరు మాదిరిగా ఇంకోళ్ళ మాదిరిగా మాకు కూడా తప్పదు. వీల్ ఆల్సో హ్యావ్ టు కమ్ అవుట్ విత్ restrictive model which will hurt all of you, and the city also. There are arguments otherwise also. Ninna Amitabh Kant wrote an article, I think in Economic Times or one of these leading business publications.
he is championing the cause of unlimited FSI. He's saying Pune should be unrestrictive, Bangalore should be unrestrictive, skyscrapers kawali India ki, verticalization kawali. That is what he's arguing. He's saying space limited ga undi paiki bound antunnadu. నేనేమంటున్నా అంటే ఇండియా లైక్ కంట్రీ ఇట్స్ అండర్స్టాండబుల్ దట్ యూ వాంట్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్, బట్ ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్, కింద పార్కింగు, సివరేజు, డ్రింకింగ్ వాటర్ ఇవేవీ లేకుండా వర్టికల్గా నేను 100 అంతస్తుల బిల్డింగులు కడతానంటే ఇట్ విల్ హర్ట్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ విల్ హర్ట్ ద సిటీ. సో స్వీయ నియంత్రణ, బిఫోర్ వీ ఆర్ ఫోర్స్డ్, బిఫోర్ వీ ఆర్ కంపెల్డ్ టు కమ్ అవుట్ విత్ రెస్ట్రిక్టివ్ FSI, ఐ హంబ్లీ రిక్వెస్ట్ CREDAI, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్ ఆర్గనైజేషన్స్, స్వీయ నియంత్రణ పాటించండి, మీ మెంబర్ కంపెనీస్ గైడ్ చేయండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈ లాభాపేక్షలో లాభం పొందాల్సిందే. ఇది నన్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ చారిటీ, ఇట్స్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. కానీ దానికి లిమిట్ కూడా ఉండాలి. బంగారు బాత్ అని చెప్పి ఒకటేసారి కోసేస్తే, బంగారు గుడ్లు పెట్టే బాతని కోసేస్తే నాశనం అయిపోతుంది నగరం. కాబట్టి దయచేసి స్వీయ నియంత్రణ పాటిస్తూ లిమిటెడ్ FSIని మీరే ప్రమోట్ చేస్తూ, TDR కూడా తెచ్చాం, ఆ TDR కూడా డిమాండ్ ఉండాలి. నేను TDR కూడా డిమాండ్ లేదు, మీరు కావాలంటే ఓ లిమిటెడ్ FSI పెట్టుకొని ఆ పైన కావాలి అంటే TDR తీసుకోండి, వీల్ అలౌ ఫర్ దట్. లేకపోతే ఏమవుతుంది, చిన్న బిల్డర్లు ఇబ్బంది పడతారు, పెద్ద బిల్డర్లు ముందే మీరు పర్మిషన్లు తీసేసుకొని తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, మిగతా వాడు ఎక్కడన్నా పోనీ అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో మై హంబుల్ రిక్వెస్ట్, స్వీయ నియంత్రణ పాటించండి, నగరాభివృద్ధిలో పార్ట్నర్స్గా మాతో పాటు కలిసి పనిచేయండి. ఇందాక నేను చెప్పిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దయచేసి తొందరగా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన పిల్లలకి, మన రాష్ట్రం పిల్లలకి, మన దగ్గర ఉన్న పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించే నిర్మాణ రంగం మన సిటీ కావాలి. మన సిటీ ఒక కల్పతరువులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నేను చెప్పని అంశాలు ఏమైనా ఉంటే, నేను ఏమైనా అడ్రస్ చేయని అంశాలు ఏమైనా ఉంటే, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ వాట్సాప్, ఫోన్, వాట్ ఎవర్. సో ప్లీజ్ రీచ్ అవుట్, వీ కెన్ ఆల్వేస్ మీట్ అండ్ టాక్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. Telugu Talli stands there with a smile on her face, with pride and happiness and contentment. Thank you so much, sir. It was a pleasure listening to you. You addressed almost all the points, all the questions that were raised. Thank you so much for doing that so patiently. I would request Mr. Sriram Usunuru, MC member, CREDAI Hyderabad, to please come here and present the memento to KTR Garu, just as a remembrance of this beautiful experience that we've had of having him on stage, addressing almost all the concerns and questions. I repeat, I request Mr. Sriram Usunuru, MC member, CREDAI Hyderabad, to please come up on stage. Right, I request Kranti Kiran from CREDAI Hyderabad to please come up on stage and present the memento to Mr. KTR, sir, for being so patiently present here all through and responding to all the questions and queries that we have. Thank you so much, an absolute pleasure having you here. Please put your hands together. KTR Garu. Dheeraj Reddy, Sai. I'll call Joydeep as well. Thank you so much, sir. Next, I would like to invite Dheeraj Reddy, CREDAI Youth Wing member, to please come up on stage and present the mementos to our honorable MLAs who are present here all through. Request Dheeraj Reddy to please step up. Thank you so much, Bhaskar Rao Garu, for being present here. Thank you so much, Gandhi Garu, for being present here. Your presence means a lot to us. Dheeraj, please. Bhaskar Rao Garu. Thank you so much, Andy. I request Sai to please come up on stage and present the memento to Lakshma Reddy Garu, please. Thank you so much. I request Mr. Sriram of CREDAI Youth Wing to step up. Mr. Sriram, please, and please hand over the present the memento to Chairman of Telangana CREDAI Wing. I request Mr. Joydeep to please step up on stage
and present the memento to President of Telangana CREDAI. Running. Anil. Vinil, please. I request Vinil to please step up and present the memento to President Telangana CREDAI. Thank you so much. Thank you so much, sir. Thank you so much, Vinil. Thank you for being here. Right, so we kind of addressed all the major concerns and questions, and now it's time to say thank you. So I invite CREDAI Hyderabad Vice President, Mr. G. Anand Reddy, to present the vote of thanks. Thank you, sir. Minister Garu, it's always inspiring to listen to you, and it's always nice to know the macro level picture of the Telangana, and that's one of the reasons why we keep chasing you to come here as a chief guest. So that's the one of the reason. Sir, a couple of the clarifications that we would like to give based on the feedback that you gave. On the collaboration, sir. Later, sir. on the collaboration, sir, if you recall, as a part of the TS BPAS, we have collaborated with Ernst & Young and developed the TS BPAS along with the MAUD. Recently, sir, on the Fire Command Center, which has been getting built, we actually collaborated and contributed as a part of and as part of the skill set, the Telangana skill set that you are dreaming to create, we'll be more than happy to participate along with our friendly builders as well. Sir, on the third one, on the challenge that you posed us, why we are not in the other city, obviously we are so comfortable in this city, and those guys are not comfortable, so they are coming back here. So that is the catch here. So we are sorry to say that we have failed your challenge, but we are comfortable doing what we are here. We don't want to get into uncomfortable zone over there. Another thing, sir, I mean, obviously the builders have actually diversified in the last 7 years. If you look at it, we were always in the residential sector, including myself. We moved into the logistics center. We built a 1 million square foot warehousing. Similarly, my other builder, Girdhari Homes, has built a Haldi golf course, which is 1 hour from the Medchal, and a 265 acres, sir. So that is also a kind of a world-class golf center. Third thing, like our good friend Subbareddy Garu has diversified from the residential to the office spaces and giving competition to the national players as well. So this is a challenge has taken at the micro level, not at the macro level. So that's what the clarification. Thank you, sir, again for gracing this occasion. Thanks to all the members for being here, for listening, being for patient hearing. Also would like to thank our MLA Gandhi Garu, Bhaskar Rao Garu, and the Lakshma Reddy Garu, and all my colleagues on the dais. Special thanks to Nitish, convener of the property show, who has made sure that everything has taken care and has delivered such a fantastic show here. And also to all other CREDAI Youth members, sponsors, media, bankers, and all the friends. Thanks, everybody. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఇతర ఆహుతులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జనరల్గా క్రెడాయి మీటింగ్కి రావాలంటే కొంత భయం ఎందుకు వేస్తుందంటే, మీ వాళ్ళు చెప్పిందే చెప్పి ఒకటికి నలుగురు చెప్పి ఐదుగురు చెప్పి, అంటే ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటారో, లేకపోతే మరి ఒకసారి చెప్తే మాకు ఎక్కదనుకుంటారేమో, కానీ చెప్పిందే చెప్పి కొంత రామకృష్ణారావు గారు, రాజశేఖర్ గారు చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ బికాస్ లైక్ యూ సెడ్ రాజశేఖర్, చాలాసార్లు బిల్డర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే నిజానికి ఈ దేశంలో చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్నది ఖచ్చితంగా నిర్మాణ రంగం అనే మాట
ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్కరైనా ఒప్పుకోక తప్పదు. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ అ గవర్నమెంట్ వీ నో ఎన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ నేను పర్సనల్గా విజిట్ చేశానో కోవిడ్ సమయంలో నాకు కూడా తెలుసు. ఆ లేబర్ క్యాంప్స్ కానీ అక్కడ ఉన్న లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పాపం పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చూసిన వాడిగా చెప్తా ఉన్నా. డెఫినెట్గా వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ హెల్పింగ్ ద నేషన్ వితౌట్ ఎ క్వశ్చన్. ఒక నిర్మాణ రంగం విషయం ప్రత్యేకంగా మీరు లేవనెత్తిన అంశాల విషయానికి వచ్చే ముందు మన రాష్ట్రం మన నగరం ఏ రకంగా గత 8 సంవత్సరాలుగా ముందుకు పోతున్నది, ఏమేం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామో కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కేవలం క్రెడై హైదరాబాద్ మాత్రమే కాదు, క్రెడై తెలంగాణ మాత్రమే కాదు, ట్రెడా తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా ఇతర మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మొదటిది, భారతదేశమే కాదు ఏ దేశమైనా అల్టిమేట్గా వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒకసారి అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని. భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వారు అన్నారు. ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఈరోజు కూడా 70% భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. కానీ ఇండియా ఈజ్ రన్ బై ఇట్స్ టౌన్స్ అండ్ సిటీస్. భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్నప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ ఇంజన్, ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ మైట్ అండ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా మన పట్టణాల్లో ఉన్న మన నగరాల్లో ఉన్న సంపద సృష్టించే రంగాల్లో, నిర్మాణ రంగం లాంటి రంగాల నుంచే ఈ సంపద అంతా కూడా వస్తూ ఉంది. అయితే ఇది ఒక ప్రభుత్వాలకు మాత్రం, రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశాలకు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో ఉండే కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒకసారి నేను మైక్రోసాఫ్ట్ CEO అండ్ ప్రస్తుత చైర్మన్ సత్య నాదెల్లా గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంటే చెప్పాను నేను, 45 to 50% ఆఫ్ GSDP ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని నేను వారితో అన్నాను. అంటే వారేమన్నారంటే మా పరిస్థితి కూడా దాదాపు సేమ్. మైక్రోసాఫ్ట్ 180-190 దేశాల్లో ఉంది, కానీ 80% ఆఫ్ మై రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 70 సిటీస్ అక్రాస్ ద వరల్డ్. అంటే మాకు కూడా వచ్చే ఆదాయంలో, ఇన్కంలో, రెవెన్యూలో 80% ఆదాయం ప్రపంచవ్యాప్తంగా మేము 200 దేశాల్లో 190 దేశాల్లో ఉన్నప్పటికీ మాకు కూడా 70 పట్టణాల నుంచే మాకు సింహభాగం రెవెన్యూ వస్తుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం దేశం చూస్తే, మన భారతదేశమే చూస్తే హైదరాబాద్ లాంటి నగరాలు భారతదేశంలో మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూనా, ఇంకోటి చూస్తే అహ్మదాబాద్, ఇంకో 2-3 ఇట్లా చూస్తే టాప్ 10 తీసుకుంటే కూడా ఈ నగరాలే ఈరోజు భారతదేశానికి ప్రధానమైన ఆర్థిక శక్తులుగా, ఆర్థిక చోదక శక్తులుగా, ఎకనామిక్ హార్స్ పవర్, ఎకనామిక్ ఇంజన్స్గా భారతదేశాన్ని నడుపుతున్న నగరాలు. మరి ఈ నగరాలకు సంబంధించినంతవరకు నా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు తీసుకున్నా మీకు అదే చెప్తారు. ఈ నగరాలకు సంబంధించి మనం వీటిని కనుక సవ్యంగా కాపాడుకోకపోతే, ఈ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవకాశాలు, వీటన్నిటికీ తగ్గ విధంగా పెరుగుతున్న విస్తరణకు అనుకూలంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక పెంచుకోకపోతే, మౌలిక వసతులు కనుక పెంచుకోకపోతే, we'll fail as a nation, not as a state, not as a city, but we'll fail as a nation. And I say this with a lot of concern. ఎందుకంటే మన నగరాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో, హైదరాబాద్ లాంటి నగరం ఫర్ ఎగ్జాంపుల్, కేవలం హైదరాబాద్ ఇన్సిడెంటలీ భౌగోళికంగా తెలంగాణలో ఉండొచ్చు, మన రాజధాని కావచ్చు, బట్ హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ బిలాంగ్స్ టు ద కంట్రీ. హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ హెస్ గ్లోబల్ ఆస్పిరేషన్. హైదరాబాద్కి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, వైద్యం కోసం అయితే మన దగ్గరికి దాదాపు 60-70 దేశాల నుంచి వస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు, హేమంత్ సోరెన్ గారు. ఆయన చెప్తున్నారు,
వాళ్ళ మదర్, వాళ్ళ సొంత తల్లి, వారికి ఇక్కడే మన ఏఐజీ హాస్పిటల్లో నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు నేను కలవడానికి వచ్చినప్పుడు, సార్ నేను ఇక్కడికి వచ్చి మా మదర్ కోసం నేను హాస్పిటల్ పోయాను, అక్కడ చాలామంది మా జార్ఖండ్ వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కనబడ్డారు, వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు. అంటే హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా లేదా ఎడ్యుకేషన్ హబ్గా కేవలం మన రాష్ట్రం వాళ్ళకే లేదు. మీరు కోవిడ్ సమయంలో కూడా మీరు చూసే ఉంటారు, చుట్టుపక్కల ఉండే ఒక 5-6 రాష్ట్రాల పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, పార్ట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన వేలాది మంది కోవిడ్ పేషెంట్స్ కూడా హైదరాబాద్లో ఉండే ఆధునికమైన వైద్య సదుపాయాల వల్ల ఇక్కడికే వచ్చే ప్రయత్నం కూడా చేసినారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఆల్ దీస్ ఇంపార్టెంట్ అర్బన్ హబ్స్, అర్బన్ అగ్లోమరేషన్స్, దే ఆర్ ద ట్రెజర్ ఆఫ్ ద నేషన్. ఇవి జాతి సంపద. వీటిని కనుక మనం సవ్యంగా కాపాడుకోకపోతే, వీటిల్లో కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించకపోతే, వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్ టు ద నేషన్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 2014-15 ప్రాంతంలో కలిసినప్పుడు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏమన్నారంటే, భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టే టాప్ 10 సిటీస్ ఏంటి, భారతదేశంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 6,000 పైన ఉంటాయి. వాటన్నిటి జోలికి పోకుండా మనం ఈ దేశంలో సంపద ఎక్కడ సృష్టించబడుతున్నది, ఎక్కడ ఆర్థికంగా మరి ఈ దేశానికి సంపద ఉత్పత్తి అవుతున్నది, ఏ నగరాల్లో అయితే ఈ టాప్ 10, టాప్ 15 లేదా టాప్ 20 నగరాలు ఉన్నాయో వాటిలో పెరుగుతున్న అవసరాలేంటి, వాటిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని ఏ రకంగా కాపాడుకోవాలనే విజన్ మనకి లేకపోతే దేశం నష్టపోతుంది మోడీ గారు. కాబట్టి మీరు హైదరాబాద్ లాంటి నగరం కోసం సంవత్సరానికి, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, ఇంకోటి కానీ, సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక 10,000-15,000 కోట్ల ఒక భారీ మొత్తం ఇట్లాంటి నగరాలకు ఇస్తేనే, దానికి అవసరమైతే కండిషన్ పెట్టండి, మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వండి అనే కండిషన్ పెట్టి ఆ రకంగా ఒక 5 ఏళ్ల పాటు డ్రైవ్ చేస్తే తప్ప ఈ దేశం మనం అనుకున్నంత వేగంగా ముందుకు పోదు అని చెప్పి చూశారు. సరే, ఆయన వినలేదు, అది వేరే మాట. నేను రాజకీయంగా విమర్శలు నేను చేయను, కానీ వారు వేరే యాంగిల్లో పోయారు. స్మార్ట్ సిటీస్ అన్నారు, అమృత్ అన్నారు, ఇంకోటి అన్నారు. సరే, ఎవరి విజన్ వారిది, ఎవరి ఆలోచన వారిది, తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఫ్యాక్ట్ ఇస్, టుడే నాకు మొన్న కాదు, నాకు రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూసాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకే తెలియదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ which rates cities across the world on livability index, they've said it 2015 నుంచి 2020 దాకా on quality of living index లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో, అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు, అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు, అది వేరే విషయం అనుకోండి. రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టిపోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి, ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు,
ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకొని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి. మీరు ఓన్లీ దెన్ విల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే, 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని లంచం ఇవ్వాలి, లేకపోతే పర్మిషన్ రాదు. ప్రతిపక్ష పోలకి ఇంత అని పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే రాదు. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇంతమంది ముందు ఓపెన్గా అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకునే దురవస్థ ఈ రాష్ట్రంలో ఉందా? అది పారిశ్రామిక క్లియరెన్స్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, మీరు 2,000 కోట్లు పెట్టినా 12,000 కోట్లు తెచ్చి బిల్డింగ్లు కట్టినా మిమ్మల్ని పైసా అడిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నేనేమంటున్నా అంటే, ఇంత పారదర్శకంగా, ఇంత వేగంగా, ఇంత పురోగమనంగా, ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత ప్రగతిశీలంగా ఆలోచించే రాష్ట్రం, ఆలోచించే నాయకత్వం. నేను హైదరాబాద్లోనే పెరిగినవాడిని, ఇక్కడే 7, 8, 9, 10 అంతా ఇక్కడే చదువుకున్నా. 7th, 8th, 9th and 10th ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది నేను, అక్కడ మన ఖైరతాబాద్ దగ్గర. చాలాసార్లు నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, మా కాంగ్రెస్ వాళ్ళు బాధపడి ఉంటారు మిత్రులు, కానీ అక్కడ కూడా చెప్పిన నేను. ఆ ఎర్రమంజిల్ కాలనీలో బయలుదేరి మేము పోయేటప్పుడు కరెక్ట్గా ఆ ఖైరతాబాద్ దగ్గరికి వచ్చేసరికి, ఆ జలమండలి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్. ఎండాకాలం వచ్చిందంటే, ఏప్రిల్ ఈ టైం వచ్చిందంటే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ధర్నాలు, మంచినీళ్ళ కోసం నానా తిప్పలు, గోల, అవస్థ. ఉందా ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో? ఎక్కడన్నా కనబడుతున్నాయా ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు, జలమండలి ముందు ధర్నాలు ఉన్నాయా? లేవు. మంచినీళ్ళ సమస్య పోయింది, శాశ్వతంగా పరిష్కరించబడ్డది. అది మాత్రమే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండాలి, హైదరాబాద్లో అంటే నేను చెప్పేది 25-30 ఏళ్ళ కింద అనుకోండి, ఇంకెక్కువ కూడా కావచ్చు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిందంటే పంచాయతీ, గ్యారంటీ 1 వీక్ కర్ఫ్యూ, ఏదో పంచాయతీ, ఏదో పనికి మళ్ళీ పంచాయతీ. వీడు వాడిని తిట్టడం, వాడిని వీడి తిట్టడం, వాడు వీడిని కొట్టుకోవడం, వీడు వాడిని కొట్టుకోవడం. మొత్తానికి 1 వారం రోజులు స్కూల్కి అయితే హాలిడేస్ ఉండేది. ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, స్కూల్కి హాలిడేస్ వస్తలేవని. కర్ఫ్యూ లేదు, పంచాయతీలు లేవు, ఆంధ్ర తెలంగాణ గొడవ లేదు, అయిపోతాయి అన్నారు. అవుతున్నాయి ఏమన్నా? ఎక్కడన్నా 8 ఏళ్లలో చిన్న సమస్య, చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందా? ఏదైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఏ పంచాయతీ లేదు. కుల పంచాయతీ లేదు, మత పంచాయతీ లేదు, ప్రాంతం పంచాయతీ లేదు. బ్రహ్మాండంగా హైదరాబాద్, నేను అన్నట్టు భారతదేశానికి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఆతిథ్యం ఇస్తూ, చక్కగా అందరినీ కడుపులో పెట్టుకుంటూ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీ చేసుకోవడానికి వచ్చే బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకుంటూ, బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి పెరుగుతూ ఉన్నాం, వేరేదేమీ కాదు. ఇన్ని పనులు ఒకటేసారి కోయిన్సైడ్ అయ్యి, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో, స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా ఉంది, మంచినీళ్ళు బాగున్నాయి, కరెంటు చక్కగా ఉంది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, ఇక రేట్లు పెరుగుతున్నాయంటే మళ్ళీ మీ వాళ్ళు ఇందాకేదో చెప్పారు, దాని గురించి మాట్లాడతా ఒక నిమిషం తర్వాత. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టే నిర్మాణ రంగం పెరుగుతోంది, ఐటీ రంగం పెరుగుతోంది. ఇవన్నింటికి మించి ఒక మాట దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులు ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు